జ్ఞాన పరిమళాలు కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. జ్ఞాన పరిమళాలు కార్యక్రమం ద్వారా మనం ఎంతో మంది మాస్టర్స్ యొక్క అనుభవ జ్ఞానాన్ని విశేషంగా తెలుసుకుంటున్నాం. మరి ఈ రోజు మనకి భార్గవరెడ్డి గారు బీహార్ నుంచి వచ్చారు. తెలుగువారైనప్పటికీ మరి వారు ధ్యానంలోకి వచ్చి వారి ఆరోగ్యాన్ని బాగు చేసుకొని, అనారోగ్యం వల్ల చిన్న సమస్య ఉండుంటే, ఆ తర్వాత పత్రిజీ సూచన మేర బీహార్‌కి వెళ్ళి మరి దానికన్నా ముందు ఆంధ్రాలోనే కాదు తెలంగాణ, కర్ణాటక, పంజాబ్, గుజరాత్ ఇతర రాష్ట్రాలన్నింటిలో ప్రచారం చేస్తూ ప్రస్తుతం మరి సార్ సూచించిన విధంగా బీహార్‌లో ఉండి ధ్యాన మహాయాగాలు చేస్తూ, అక్కడ ధ్యాన మహాచక్రాల్ని చేస్తూ ఎంతో అద్భుతంగా వారి జర్నీ కొనసాగిస్తున్నారు. మరి వారి మాటల్లోనే వారి గురించి విశేషంగా తెలుసుకుందాం ఈరోజు. వెల్కమ్ సార్. నమస్తే. నమస్తే మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో, మొట్టమొదటిసారిగా బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా నన్ను ఈ ధ్యానంలోకి తీసుకొచ్చినటువంటి నా మిత్రుడు రాజుకి, అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి డిజిటల్ ఛానల్ వారికి నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం వన్స్ అగైన్. సో, ఇంత చక్కగా ఇంట్రొడ్యూస్ చేసినందుకు. సో, థ్యాంక్ యూ మాస్టర్స్. మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. మీరందరూ ఈ సెషన్ వింటున్నందుకు. మేడం చెప్పినట్టుగా నేను 2010 నుండి మెడిటేషన్ చేస్తున్నాను. అంతకుముందు నా చిన్నప్పటి నుంచి కూడా నా స్టమక్‌లో పెయిన్ ఉండేది. అంటే అప్పుడప్పుడు విపరీతమైన పెయిన్ వచ్చేది. కానీ నాకది అర్థమయ్యేది కాదు. ఎందుకిది ఇలా అవుతుందని. అలా నా చిన్నతనం అంతా హాస్పిటల్‌కెళ్ళడం, డాక్టర్స్ దగ్గర చూపించుకోవడం ఇలా ఉండేది. అయితే 2009 డిసెంబర్ 31 సో, నేనొక రెస్టారెంట్‌కెళ్ళి నాన్ వెజ్ తినడం జరిగింది. అంటే డిసెంబర్ 31 అంటే మనకొక సెలబ్రేషన్ డే గదా! యూత్‌కి. అలా, అలా ఎళ్లి నేను తిన్నప్పుడు నెక్స్ట్ డే నుంచే నాకు ఈ ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అయింది. అంటే స్టమక్‌లో పెయిన్. అలా నేను ఫస్ట్ డే జనవరి 1, 2010 నేను ఫస్ట్ టైమ్ నేను హాస్పిటల్‌కెళ్ళడం జరిగింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ హైదరాబాద్‌లో. ఎళ్తే ఒక మంచి పెద్ద హాస్పిటల్‌లో పెద్ద డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకొని ఎళ్ళడం జరిగింది. ఎళ్తే ఎండోస్కోపీ అన్నీ టెస్ట్ చేసి ఫైనల్‌గా నాకు చెప్పిందేంటంటే, "నీ కడుపులో ఏ ప్రాబ్లమ్ లేదు. ప్రాబ్లమ్ అంతా నీ మైండ్‌లో ఉంది" అని జెప్పారు. సో, నాకు చాలా కోపమేసింది. ఎందుకు అంటే, నొప్పి, పెయినొస్తుంది నాకు. కానీ వాళ్ళేం జెప్తున్నారంటే, "అలా ఏం లేదు. మొత్తం ఉన్నది నీ మైండ్‌లో" అని. అయితే వాళ్ళు కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు. ఆ మెడిసిన్స్ తీసుకొని నేను రూమ్‌కి రావడం జరిగింది. అప్పుడు నా ఫ్రెండు నాకు "నువ్వెందుకు ధ్యానం చేయకూడదు? ధ్యానం చేసి నిన్ను నువ్వు హీల్ ఎందుకు చేసుకోకూడదు" అని అన్నారు. అయితే అంతకు ముందు గూడా నా మిత్రుడు చాలా సార్లు నాకు ధ్యానం చెప్పాలని ప్రయత్నించాడు. కానీ నేను వినలేదు. నేను తన పైన జోకులేసేవాడిని. కానీ మొట్టమొదటిసారి నేను తను చెప్పేది వినాల్సొచ్చింది. అలా నేను 2010 జనవరి 1 నేను మొట్టమొదటిగా ధ్యానాన్ని మొదలుపెట్టాను. అయితే తను ఒక 41 డేస్ నువ్వు నాన్ వెజ్‌ని మానేసి, నువ్వు ధ్యానం చేయాలి అని జెప్పారు. అలా నేను జనవరి 1, 2010 నుంచి మెడిటేషన్ స్టార్ట్ చేశాను. చేసిన ఫస్ట్ డే తను చెప్పంగానే ఇది గూడా పెద్ద పనేనా కళ్ళు మూసుకొని కూర్చోవడం అని నేననుకున్నా. కానీ నా ఎదురుగా తను కూర్చున్నాడు మెడిటేషన్‌లో. తన ఎదురుగా నేను కూర్చున్నా. కూర్చున్న తర్వాత ఎవ్రీ 2, 3 మినిట్స్‌కి నేను తనని చూసేవాడిని. అంటే అంతకుముందు ఇదంతా పని నేను కావాలంటే ఎంతసేపైనా కూర్చుంటానన్న నేను ప్రతి 2 నిమిషాలకు ఒకసారి కళ్ళు తెరిచి చూసేవాడిని. సో, దాదాపు అతను గంట సేపు ధ్యానం చేశాడు. చేసిన తర్వాత తను ధ్యానంలో నుండి బయటకొచ్చిన తర్వాత మొట్టమొదటిగా నేను తనకి చెప్పిందేంటంటే, "ఇది అతి కష్టమైన పని. నువ్వేదో చాలా సింపుల్‌గా చెప్పావు. నేను కూడా దీన్ని చాలా సింపుల్‌గా తీసుకున్నాను. సో, ఇది చాలా కష్టమైన పని" అని చెప్పా. అప్పుడు తను నాకు కొన్ని టిప్స్ ఇవ్వడం జరిగింది. సో, దాన్ని పాటించి నేను ఈ 41 డేస్ మెడిటేషన్ చేసి, ఆ 41 డేస్‌లోనే నా హెల్త్‌ని నేను క్లియర్ చేసుకున్నాను. ఫస్ట్ నాకు హెల్త్ బెనిఫిట్ ఇది. అయితే తనిచ్చిన టిప్ ఏంటంటే,
నువ్వు ఈరోజే ధ్యానంలోకొచ్చావు. నేను గత 5, 6 సంవత్సరాల నుండి మెడిటేషన్ చేస్తున్నాను. కాబట్టి నేను గంట సేపైనా కూర్చోగలను. నువ్వు ఈరోజే వచ్చావు కాబట్టి నువ్వు నువ్వు కూర్చోవడం ఏంటో నేర్చుకోవాలి. అంటే ఈరోజు నువ్వు 5 నిమిషాలు కూర్చున్నావా? మళ్ళీ రేపు నువ్వు కూర్చుంటేటప్పుడు కాస్త పెంచి, ఆ సమయాన్ని పెంచి అలారం పెట్టుకొని కూర్చోవాలి. ధ్యానం కుదిరినా కుదరకపోయినా. ఎలాగైతే చిన్న పిల్లోడిని స్కూల్‌కెళ్ళనంటాడు. కానీ తల్లిదండ్రులు వాడికి ఇష్టం లేకపోయినా వాడిని అలవాటు చేస్తారు. ఎట్లా? ఏదో చాక్లెట్‌లు, బిస్కెట్‌లు ఇచ్చి. అలాగే టీచర్ గూడా స్కూల్‌లో వెంటనే చదువు చెప్పదు. వాడికి ఆ పిల్లాడికి ఆ స్కూల్ అట్మాస్ఫియర్ అలవాటవ్వాలి. అలాగే ఒక కొత్తగా ధ్యానంలోకొచ్చిన వాళ్ళకి కూడా మనకు మన మనసు వినదు మన మాట. అయినా గూడా పర్లేదు. మనము కాస్త మనల్ని మనం పుష్ చేసుకోవాలి. అలా నేను 20 డేస్ తర్వాత కూర్చోవడం నాకలవాటయింది. తర్వాత నేను 41 డేస్‌లోనే నన్ను హీల్ చేసుకున్నాను. అలా అప్పటినుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి టాబ్లెట్స్ లేకుండా హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేస్తున్నాను మాస్టర్స్. ఇది నాకు ఫస్ట్ ఫిజికల్ బెనిఫిట్. తర్వాత తర్వాత నేను గ్రాడ్యుయల్‌గా నా ధ్యానం సాధన అనేది తగ్గింది. ఎందుకంటే నాకు హెల్త్ క్లియర్ అయిపోయింది. ఇంకెందుకు నేను ధ్యానం చేయాలి? సో, నాకంతా క్లియర్ ఉంది గదా! అనుకున్నా. అయితే మళ్ళీ నేను రీస్టార్ట్ చేసింది ప్రాపర్‌గా మళ్ళీ 2013లో. అంటే రెగ్యులర్‌గా. అంతకుముందు అంతా క్లియర్ అయిన తర్వాత ఏదో గుర్తున్న రోజు ధ్యానం చేసేవాడిని. మిగిలినప్పుడు నేను స్కిప్ చేసేవాడిని. అయితే 2013 నుంచి మళ్ళీ నా మెడిటేషన్ అనేది మొదలుపెట్టాను. అది ఎలా పెట్టాను అంటే, ఎలా చేయాల్సొచ్చిందంటే, ఒకరోజు నేను డీప్ స్లీప్‌లో ఉన్నాను. నాకొక క్లియర్‌గా ఏంటంటే, నా పక్కనే ఒక సిస్టమ్ ఉండేది కంప్యూటర్. ఉంటే, ఆ కంప్యూటరు నా నిద్రలో వచ్చి నన్ను కొడుతుంది. ఎట్లా మానిటర్ ధ్యానం చేయవా అని. సో, అంటే అది చెప్పడం గూడా నాకు కరెక్ట్‌గా రావడం లేదు. అది కొడుతుంటే నేను నాకిష్టమైన వాళ్ళనందరిని తలుసుకుంటున్నాను దేవుళ్ళనంతా. అది ఇంకా ఎక్కువ కొడుతుంది నన్ను. అప్పుడు నాకు తెలియకుండా నా నోటి నుంచి మెడిటేషన్ రావడం, అది ఆపడం, కొట్టడం. నాకు తెలియకుండా నేను ధ్యానంలో కూర్చున్నాను. సో, అప్పటినుంచి ఇప్పటి వరకు ఏ రోజు డ్రాప్ అవ్వకుండా ధ్యానం చేస్తున్నాను. అప్పుడు నాకు అర్థమైందంటే, మనం ఎప్పుడైతే మర్చిపోతామో మన వేని, ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేస్తామో, అప్పుడు ఇండైరెక్ట్‌గా మనల్ని ఈ మార్గంలోకి తీసుకురావడానికి ఇలాంటి పరిస్థితులను మనకు సృష్టిస్తారు. క్రియేట్ చేస్తారు. సో, తర్వాత కర్ణాటకలో బెంగుళూరులో నేనుంటూ అక్కడ ఫ్రెండ్స్‌తో కలిసి మంచి మంచి స్పిరిచ్యువల్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేయడం, ధ్యాన ప్రచారం ఇలా. అయితే ఒకరోజు మేము ఎవ్రీ సాటర్‌డే, సండే ఆహ్, స్కూల్స్‌కి, కాలేజెస్‌కి తర్వాత పార్క్స్‌కెళ్ళి పాంప్లెట్‌లు పంచేవాళ్ళం. ధ్యానం చెప్పేవాళ్ళం. అందులో మా ఆహ్, గ్రూప్‌లో ఉన్న ఒక ఫ్రెండు తన ఇంట్లో 24 అవర్స్ మెడిటేషన్ కండక్ట్ చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళ ఇంటికెళ్ళాం మేము. అంటే దీనికి ముందే మేము చాలా మంచి ప్రాజెక్ట్స్ చేసాం కర్ణాటకలో. 'ధ్యాన కస్తూరి' ప్రాజెక్ట్ అని కర్ణాటకలో బెంగుళూరులో ఉన్న 158 లైబ్రరీస్ గవర్నమెంట్ లైబ్రరీస్‌కి దాదాపు 80 లైబ్రరీస్‌కి మేము 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ చేపిచ్చాము. తర్వాత బెంగుళూరులో ఉన్న అన్ని లైబ్రరీస్‌కి ఉపయోగాత్మక పుస్తకాన్ని హిందీ, తెలుగు, కన్నడలో అలా డొనేట్ చేశాము. అండ్ ఇలా వీకెండ్స్‌లో మేము ధ్యాన ప్రచారం చేసేవాళ్ళం. సో, ఎవ్రీ వీకెండ్ మేము కొత్త ప్లేస్‌ని ఎంచుకునేవాళ్ళం. టెంపుల్స్, పార్క్స్, స్కూల్ ఇలా ఎళ్లి అక్కడ ప్రచారం చేసేవాళ్ళం. అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టైమ్ 24 అవర్స్ మెడిటేషన్‌ని కండక్ట్ చేశారు. సో, మేమందరం ఎళ్ళడం మొదటిసారది. ఎళ్ళాము. అంటే ఇవాళ మార్నింగ్ కూర్చుంటే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మెడిటేషన్ చేయాలి. సైలెంట్‌లో ఉండాలి. మాట్లాడకూడదు. సో, ఆ ప్రాసెస్‌లో మేము ఆహ్, మెడిటేషన్‌లో ఉన్నాము. ఇంకా 1, 2 అవర్స్‌లో మెడిటేషన్ కంప్లీట్ అవుతుంది అనంగా, అప్పుడు ఎవరైతే ఆ మెడిటేషన్ కండక్ట్ చేస్తారో, వాళ్ళ మదర్‌కి సడెన్‌గా ఆవిడ మాట్లాడడం స్టార్ట్ చేసింది మెడిటేషన్‌లో. సో, ఆవిడ చెప్తున్నారు, "మీరెవరు గూడా కళ్ళు తెరవకండి. నేను బాబాజీని మాట్లాడుతున్నాను" అని. సో, మేమంతా గూడా ఎందుకంటే ఆల్రెడీ మేము 24 అవర్స్ నుంచి మౌనంలో ఉన్నాం. సైలెంట్‌గున్నాం. అప్పుడాయన అక్కడున్న 12 మందిని గూడా ఒక్కొక్కరిని పేరుతో పిలిచి సో, మమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ, "మీరు చేస్తున్న వర్క్ చాలా బాగుంది. అయితే మీరు వెజిటేరియన్ ర్యాలీస్ చేయాలి బెంగుళూరులో" అని మెసేజ్ ఇవ్వడం జరిగింది. అయితే
అందరూ చాలా సైలెంట్‌గా ఉన్నారు. ఎవరు మాట్లాడట్లేదు. మొట్టమొదటిసారి నేను ఇంటరాక్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ఏంటంటే, మీరేమో ర్యాలీలు చేయాలని చెప్తున్నారు. బానే ఉంది. ఇప్పటివరకు మేము ఈ పాంప్లెట్లు పంచడం, ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నాం. అయితే వెజిటేరియన్ ర్యాలీస్ చేయాలంటే దానికి కాస్త డబ్బుతో కూడుకున్న పని. అంటే పాంప్లెట్లు అవ్వచ్చు, వచ్చిన వాళ్ళకి ఫుడ్ పెట్టాలి, జనాలందరినీ క్రౌడ్‌నంతా ఒక చోట గ్యాదర్ చేపిచ్చాలి. పోలీస్ పర్మిషన్స్ ఇవన్నీ ఉంటాయి గదా! మరి ఇంత జేయాలంటే మాకు డబ్బులు గావాలి గదా! మరి ఎక్కడి నుంచొస్తాయని. అప్పుడాయన చెప్పిందేంటంటే, ఎక్కడి నుండి డబ్బులు తీసుకురావాలనేది నాకు సంబంధించింది. మీ నుంచి నాకు కావాల్సింది అవును, మేము చేస్తాము అని మీరు ఆ నిర్ణయం తీసుకుంటే చాలు. వన్ స్టెప్ మీరు తీసుకుంటే చాలు. 99 అడుగులు నాకు సంబంధించింది అని. అయితే అందరూ సైలెంట్‌గా ఉండడంతో, నేను మాట్లాడడంతో ఇలా చెప్పడం జరిగింది. నేను ఓకే అన్నాను. సరే మేమందరం కలిసి చేస్తామని. అయితే అప్పటి వరకు కూడా 'ఒక యోగి ఆత్మకథ' పుస్తకం చదివినప్పుడు మాకనిపిచ్చేది ఓకే. పరమహంస యోగానంద గారైతే గొప్ప అంటే ఆయనొక మహాత్ముడు. గొప్ప సాధన చేసి ఆహ్, ఈయనతో బాబాజీ గారితో మంచి అనుభవాలున్నాయి. మనలాంటి వాళ్ళేముందిలే అనుకునేవాళ్ళం. కానీ ఫస్ట్ టైమ్ మనం గూడా ఏం తక్కువేం కాదు. మనం ఎంచుకున్న మార్గం గూడా మంచిదే. అంటే మనం గూడా సరైన మార్గంలో ఉన్నాం కాబట్టే ఈయనొచ్చి ఈరోజు మనల్ని అందరిని అప్రిషియేట్ చేయడం జరిగింది. తర్వాత ఫ్యూచర్‌లో చేయబడే ప్రాజెక్ట్స్ గురించి కూడా చెప్పడం జరిగిందని ఫస్ట్ టైమ్ మాకు చాలా ఆనందం కలిగింది. సో, 2 అవర్స్ తర్వాత మెడిటేషన్ కంప్లీట్ అయింది. కానీ ఎక్కడో ఒక చిన్న డౌట్. ఈవిడ ఈవిడకి నిజంగా ఆయన బాబాజీ గారు కనెక్ట్ అయ్యారా? లేకపోతే ఈవిడ బాబాజీ కనెక్ట్ అయినట్లు యాక్ట్ చేసిందా అని. ఇది జరిగిన ఎగ్జాక్ట్ ఒక 1 వీక్ తర్వాత బెంగుళూరులో ఒక మెడిటేషన్ సెంటర్ ఉండేది. సోల్ ట్రెండ్స్ అని. అయితే నేను ఎవ్రీడే మెడిటేషన్‌కెళ్ళేవాడిని. వన్ డే ఈవినింగ్ మెడిటేషన్‌కెళ్ళినప్పుడు ఒక సెపరేట్ రూమ్ ఉంది మెడిటేషన్ కోసం. నేను ఆ రూమ్‌లోకి ఎంటర్ అయ్యాను. ఒక పర్సన్ రూమ్‌లో నుండి బయటకొచ్చాడు. ఆ వెళ్ళే పర్సన్ ప్రాపర్‌గా డోర్ క్లోజ్ చేయలేదు. నేను ధ్యానంలో కూర్చున్నా. కూర్చుంటే ఆ వెళ్ళిన పర్సను ఆ రిసెప్షన్‌లో మాట్లాడుతున్నాడు తెలుగులో. ఏంటంటే, "రేపు వీకెండ్ ఉంది. నాకు హాలిడే ఉంది. సో, మీరు కొన్ని పాంప్లెట్‌లు ఇస్తే నేనెళ్ళి పార్క్స్‌కు ఇట్లా పబ్లిక్ ప్లేసెస్‌కెళ్ళి నేను దీన్ని ప్రచారం చేస్తాను" అని. అది నేను ఇదంతా వింటున్నా. అరే! మనం చేసేది గూడా ఇదే పని గదా! ఎవరీ పర్సను అని నేనెళ్ళి ఆయన్ని పరిచయం చేసుకున్నా. చేసుకుంటే ఈ మాటల్లో మేము చేస్తున్న వర్కు అంతా చెప్పాము. సో, ఆయన గూడా అదే జేస్తున్నాడు. సో, నేనడిగాను, "రేపు మీరెక్కడికెళ్తున్నారో చెప్పండి. నేను గూడా మీతో పాటొస్తానని." అంటే మాదొక టీముంది అందరం వస్తామని. ఇలా ఒక ప్లేస్ అనుకున్నాము. కాసేపు మాట్లాడిన తర్వాత ఆయన చివరగా ఒక మాట జెప్పారు. "భార్గవ్ నీకెప్పుడన్నా ఏదైనా హెల్ప్ కావాలంటే నన్నడుగు" అని. నాకర్థం కాలేదు. ఎందుకంటే ఒక 10, 15 మినిట్స్ ముందే అతను నాకు పరిచయం. అతనెవరో నాకు తెలీదు. కానీ నాకు తెలియకుండానే నేను ఆయన్ని అడుగుతున్నా. ఏంటి, "సార్ ఇలా మీరు ఏమనుకోకపోతే ఒక హెల్ప్ కావాలి. ఏంటంటే మేము వెజిటేరియన్ ర్యాలీస్ చేయాలనుకుంటున్నాం. దానికి కొంత అమౌంట్ కావాలి. మీరైనా హెల్ప్ చేయగలరా?" అని. "ఆ! ఓకే" అన్నారు. "ఎంతవుతుంది" అన్నారు. అప్పుడు నేనొక 25,000 వరకు అవ్వదు సార్ అన్నా. సరే నాతో పాటు అని తీసుకెళ్ళాను. తీసుకెళ్తే అది ఫ్రైడే ఈవినింగ్. ఆయన ఆఫీస్‌కి తీసుకెళ్ళి ఒక చెక్ ఇచ్చారు. నాకు అర్థం కాలేదు. ఏంటిది అంటే అదే నా పేరు పైన ఇచ్చారు. ఇదేంటి అనుకున్నా. నెక్స్ట్ సాటర్‌డే, సండే హాలిడే ఉంది. మండే నేను చెక్‌ని ఏస్తే వితిన్ 2, 3 అవర్స్‌లో నా అకౌంట్‌లోకి క్రెడిట్ అయింది. సో, ఫస్ట్ టైమ్ బాబాజీ గారు చెప్పిన మెసేజు ఆయన చెప్పారు గదా! డబ్బులు ఎక్కడి నుండి తీసుకురావాలి, ఎవరిని ఎప్పుడు కనెక్ట్ చేయాలనేది నాకు సంబంధించింది. మీ నుంచి నాకు కావాల్సింది మేము చేస్తాము అని మీరు ఒక అడుగు తీసుకుంటే చాలు అని. అలా బెంగుళూరులో చాలా బాగా వెజిటేరియన్ ర్యాలీస్ చేయడం జరిగింది. ప్రతి వెజిటేరియన్ ర్యాలీలో కూడా ఆయన ఇచ్చిన మెసేజ్ ఏంటంటే మాకు ఆఫ్టర్ వెజిటేరియన్ ర్యాలీ తర్వాత గ్రూప్ మెడిటేషన్ చేయాలని. అలా గ్రూప్ మెడిటేషన్ చేసేటప్పుడు ప్రతి ర్యాలీ తర్వాత కూడా ఆయన ఫీడ్‌బ్యాక్ ఇచ్చేవారు. ఇలా చాలా బాగుంది. ఇలా చేశారు. ఇది అని. అయితే ఒక వెజిటేరియన్ ర్యాలీ హెచ్‌ఆర్‌బీఆర్ లేఅవుట్‌లో చేస్తున్నాము. ఇంక సంధ్య అనే మన తెలుగు వాళ్ళు, ఆ మేడమ్ వాళ్ళు ఆ వెజిటేరియన్ ర్యాలీకి స్పాన్సర్స్.
అయితే దాదాపు ఒక 4 కిలోమీటర్స్ ర్యాలీ చేసిన తర్వాత యూజువల్‌గా మేము ర్యాలీ తర్వాత మెడిటేషన్ చేయాలి. సో, వాళ్ళ ఇంట్లోకెళ్ళి గ్రూప్ మెడిటేషన్‌లో కూర్చున్నాం. అంటే ఎవరైతే కండక్ట్ చేస్తారో వాళ్ళ ఇంట్లో మేము కోర్ మెంబర్స్ ఉండేవాళ్ళం. 6 మెంబర్స్. ఆ 6 మెంబర్స్ ఖచ్చితంగా ధ్యానం చేయాలి. ఎళ్తే ఆవిడ మెడిటేషన్‌లో కూర్చుండే ముందు ఒక డౌట్ అడిగారు. ఏంటంటే, "భార్గవ్, మనం ఇంత ఖర్చు పెట్టాం గదా! నిజంగానే జనాల్లో మార్పొచ్చిందా? దీని రిజల్ట్ ఎలా తెలుస్తుంది మనకి? తర్వాత చాలామంది తీసుకుంటున్నారు. మన ముందే పడేస్తున్నారు. మీకు ఇంకేం పని లేదా? పని పాట లేదని" ఇలా ఒక్కొక్కరు కామెంట్ చేస్తున్నారు. దీని రిజల్ట్ ఎలా తెలుస్తుంది మనకు? మనం ఏదైనా ఒక పని జేస్తే దాని యొక్క ఫలితంని ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ప్లస్ తెలియాలి. మరి దీని రిజల్ట్ ఎలా తెలుస్తుంది మనకు అని అడిగారు. సో, నేనేదో ఆన్సర్ జెప్పాను. ఆవిడ కాస్త కన్విన్స్ అవ్వలేదు. అయ్యి అవ్వనట్లు ఉన్నారు. సరే, మెడిటేషన్‌లో కూర్చుందామని కూర్చున్నాం. కూర్చున్న తర్వాత ఆవిడకొచ్చిన అనుభవం ఏంటంటే, మేమందరం ఒక సర్కిల్‌లో కూర్చొని మెడిటేషన్ జేస్తున్నాం. కాసేపు తర్వాత ఆవిడ దగ్గరకొచ్చి ఒక వ్యక్తి ఆమెని ఇలా తట్టి, ఇలా శరీరాన్ని పట్టి లాగారు. లాగితే ఆవిడ ఫిజికల్ బాడీలో లోపల నుంచి ఆవిడ సూక్ష్మ శరీరం బయటకొచ్చింది. అంటే ఆ పర్సన్ లాగడంతో ఆ 2 శరీరాలను వేరు చేశారు. చేస్తే ఆయన చెప్పాడు, "నువ్వేం భయపడకు. నీకొక ప్రశ్న ఉంది గదా! నువ్వు ఈ ర్యాలీకి నేను ఖర్చు పెట్టాను. మరి దీని యొక్క ఫలితం ఏంటి నువ్వు అడిగావు కదా! సరే. ఇప్పుడు నేను నీకు దాని గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాను" అని జెప్పి ఆవిడని ఆ ఇంట్లో నుంచి పైకి తీసుకెళ్ళాడు. పైకంటే ఒక్క క్షణంలోనే ఇంటి పైనుందావిడ. చూడు కింద ఏం కనపడుతుందంటే ఆవిడ చెప్పింది, మా ఇంట్లో అందరూ కూర్చొని మెడిటేషన్ చేస్తున్నారు అని. రా నాతో పాటు అని. అలా కొంత పైకి తీసుకెళ్ళాడు. అలా కొంత పైకి తీసుకెళ్ళి చూస్తే ఏం కనపడుతుందంటే, నాకు ఈ బెంగుళూరు మొత్తం కనపడుతుంది అంటుంది. అయితే ఈ మొత్తం ప్లేస్‌లో నీకేమన్నా తేడాగా గాని, డిఫరెన్స్ ఏమన్నా కనపడుతుందా? అంటే, ఒక చోట ఒక తెల్లని వలయంలాగా, ఒక రౌండ్ సర్కిల్‌లాగా, రింగ్‌లాగా ఉంది. ఒక వైట్ లేయర్ ఫార్మ్ అయిందండి అని ఆవిడ సమాధానం ఇచ్చింది. అప్పుడు మళ్ళీ ఆయన, "ఈ వైట్ లేయర్ ఏంటో నీకు తెలుసా?" అని అడిగారు. "లేదు, నాకు తెలీదు" అని ఆవిడ సమాధానం ఇచ్చింది. అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, "నువ్వు ఇదివరకే ప్రశ్న అడిగావు గదా! సో, మేము జేసిన పనికి ఫలితం ఏంటి అంటే, అదే మీరు జేసిన పనికి ఇదే ఫలితం. అంటే మీరనుకుంటున్నారు, మీరు డైరెక్ట్‌గా ఫిజికల్‌గానే వర్క్ చేస్తున్నారని. కాదు. మీరు ఒకే సమయంలో ఫిజికల్‌గాను పని జేస్తున్నారు. అదే విధంగా హాస్టల్‌గా గూడా మీరు పని జేస్తున్నారు. ఎలా ఫిజికల్‌గా పనిజేస్తున్నారు అంటే, మీరందరూ ఒకే ఆలోచనతో ఒక చోట జాయిన్ అయ్యి, ఈ ర్యాలీస్ చేయాలి, ఈ జంతు సామ్రాజ్యాన్ని కాపాడాలన్న ఇంటెన్షన్‌తో ఎప్పుడైతే మీరక్కడ ర్యాలీ జేస్తున్నారో, అదొక పాజిటివ్ ఇంటెన్షన్, పాజిటివ్ థాట్ అది. అప్పుడు ఆ పాజిటివ్ థాట్, ఆ ఇంటెన్షన్ వల్ల ఆ నియర్ బై ఏరియాలో మీరు ర్యాలీ చేసిన ప్లేస్‌లో ఏ నెగటివిటీ ఉందో అది మొత్తం క్లీన్ అయిపోయింది. ఇది హాస్టల్‌లో జరిగే వర్క్. కానీ ఇది మీకు తెలీదు. ఎందుకు క్లీన్ అవ్వాలి? ఎనర్జీ ఫస్ట్ ఏంటంటే, ఎవరైనా చాలామంది రెడీగా ఉంటారు స్పిరిచువాలిటీలోకి రావాలని. కానీ రాలేకపోతుంటారు. అక్కడున్న ఎనర్జీ గూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మీరు ఫస్టు ఆ ఎనర్జీని, ఆ శక్తిని మారుస్తారు. అంటే నెగెటివ్ ఎనర్జీని పాజిటివ్‌గా మారుస్తారు. అది ఎలా సాధ్యం? సో, మీలాగా ఉన్న అందరూ ఒకే ఆలోచనతో ఒకచోట చేరి ఎప్పుడైతే ర్యాలీ చేస్తారో, అక్కడున్న నెగటివిటీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీతో ఫిల్ అవుతుంది. ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీతో అక్కడ నిండిందో, అప్పుడు ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళు తమంతట తామే వాళ్ళకు నచ్చిన ఆధ్యాత్మిక సంస్థలతో కనెక్ట్ అవుతారు. అది ఒక పీఎస్ఎస్ఎంఏ అంటే అవ్వాల్సిన అవసరం లేదు. అనేక ఆధ్యాత్మిక సంస్థలుంటాయి. అలా వాళ్ళు వాళ్ళకు మీరు యాక్సెస్ అంటే వాళ్ళు ఈజీగా ఆధ్యాత్మికతలోకి రావడానికి మీరు ఒక దారిని ఏర్పరుస్తున్నారు. కాబట్టి ఇది మీరు హాస్టల్‌గా చేసే పని. రెండవది, మీరు ఫిజికల్‌గా కలిసి వాళ్ళకి పాంప్లెంట్ ఇస్తున్నారు. ప్లాకార్డుల త్రూ చెప్తున్నారు. మైకులు పట్టుకొని చెప్తున్నారు గదా! ఇది ఫిజికల్‌గా చెప్పేది ఇంకొకటి. కాబట్టి మీరు వేసిన విత్తనాలకు ఈరోజు కనపడవు. కానీ దానికి సంబంధించిన గ్రౌండ్‌ని, దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు మీరు జేస్తున్నారు. సో, వెంటనే రాకపోయినా
వాళ్ళల్లో చాలా మార్పు తీసుకొచ్చి, వాళ్ళు డిఫరెంట్ సంస్థలకు, ఆధ్యాత్మిక సంస్థలకు కనెక్ట్ అయ్యేటట్లు చేస్తున్నారు. కాబట్టి మీరు చేసే ఈ పనిలో మీరు రిజల్ట్ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు అని చెప్పి ఆవిడకే చెప్పారు. ఈ అనుభవాన్ని మిగిలిన అక్కడున్న అందరికీ చెప్పు. ఎవరైతే ధ్యానం చేస్తున్నారో అని. సో, దాదాపు గంట సేపు ధ్యానం చేసిన తర్వాత ఆవిడ ఏడుస్తూ ఈ అనుభవం చెప్పారు. ఏంటంటే అందరి ముందు నేనొక ప్రశ్న అడిగాను గదా! ఆ ప్రశ్నకు సమాధానం వచ్చింది. అనుభవం వచ్చింది. ఆ అనుభవాన్ని మీతో పంచుకుంటాను అని. సో, మాస్టర్స్ వెజిటేరియన్ ర్యాలీస్ అవ్వచ్చు. ఇవి చాలా గొప్ప పనులు. ఏదైనా భూమి పైన ఉన్నతమైన పనులున్నాయి అంటే ధ్యానము, ధ్యాన ప్రచారము, శాకాహారం కోసం మనం చేసే పనులు. దీనిని మించిన పనులు ఇంక వేరేటివి ఏవి లేవు. సో, ఒక సామ్రాజ్యాన్నే మనం కాపాడుతున్నాం. అంటే ఈ జంతు సామ్రాజ్యాన్ని మనమందరం కలిసి ఒకే తాటిపై నుండి కాపాడుతున్నాం. సో, ఇలాంటి ఎన్నో ర్యాలీస్ కండక్ట్ చేసిన తర్వాత అయితే ఒకరోజు పత్రి సార్‌కు మా గురించి చెప్పడం జరిగింది. అది 2015 ఒకరోజు పిరమిడ్ వ్యాలీకెళ్తే సో, అందరిలో కూర్చొనున్నాం. అప్పుడు పత్రి సార్ పిలిచి మొట్టమొదటిసారిగా మైక్ ఇచ్చారు. మాట్లాడరా నీ అనుభవం జెప్పు అని. అలా ఫస్ట్ టైమ్ నేను డైరెక్ట్‌గా పత్రిజీతో మాట్లాడడం. అప్పటినుంచి పత్రి సార్ అనేవాళ్ళు ప్రతి నెల వ్యాలీకొచ్చేవాళ్ళు. అప్పుడు ఆయన జెప్పేవారు. నేనెప్పుడొస్తానో మీరప్పుడు రావాలి. మీ టీమంతా. మీరేమేం వర్క్ జేస్తారో నాకు జెప్పాలి అని. అంటే అంత బాగా అవునా! ఇలా జేశారా? అవునా! ఏం జేశారు? ఇలా చాలా బాగా అడుగుతూ, మమ్మల్ని ఎంకరేజ్ జేస్తూ, సో, ఇలా మమ్మల్ని నిజంగా చెప్పాలంటే సార్ మేము జేసేది చాలా చిన్న పనులే. అంటే ఎప్పుడో వీకెండ్‌లో ఎళ్లి చేస్తాం. కానీ మమ్మల్ని కూడా అరే! మీరు చాలా అలా ఎంకరేజ్ జేస్తూ మమ్మల్ని ఒక మాకొక బ్యాక్ బోన్‌గా ఉండి, మేము ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకెళ్ళడానికి కారణమైనటువంటి మన గురువు గారికి ఇంకొకసారి నేను థాంక్స్ చెప్పుకుంటున్నా. సో, అయితే ఒకానొక సందర్భంలో తెలిసింది గూడా ఏంటంటే, ఏదైతే మేము జేస్తున్నామో అదంతా కూడా మా కోసమే జేసుకుంటున్నాం. మనం కొంతమంది అనుకుంటుంటాం, నేనొక జంతు సామ్రాజ్యాన్ని కాపాడేస్తున్నానని. కాదు. మొట్టమొదటగా మనల్ని మనము ఒక స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి మనకు గిది అవకాశం. కాబట్టి మిత్రులారా, ఎక్కడైనా ర్యాలీస్ జరుగుతున్నా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ర్యాలీస్ చేస్తున్నా, దయచేసి వాటిలో పార్టిసిపేట్ చేయండి. అది చాలా గొప్ప పని. చాలా తక్కువ మందికి అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని వృధా చేసుకోకండి. ఏముందిలే దీంట్లో అనుకోకండి. ఏది గూడా బయటకి కనపడదు. కనపడింది చాలా శక్తివంతమైంది. మనిషి కనపడతాడు. కానీ ఆత్మ కనపడదు. కానీ ఆత్మ చాలా శక్తివంతమైంది. అలాగే ర్యాలీలు గూడా ఇవి వాటి యొక్క ఆ శక్తి అవ్వచ్చు అవి కనపడదు. కానీ అది చాలా శక్తివంతమైంది. కొన్ని జన్మల మన యొక్క కర్మల్ని కడుక్కుండే ఒక మంచి అవకాశం. కాబట్టి ఇలాంటి అవకాశం వస్తే దయచేసి ఎవరు మిస్ అవ్వకండి. ఎందుకంటే దాన్ని నేను చేశాను గాబట్టి, అనుభవించాను గాబట్టి ఈ మాట మీతో చెప్తున్నాను. అయితే నా జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ నా మ్యారేజ్. సో, దీని గురించి చెప్తాను. సో, 2016లో నాకొక ఫోనొచ్చింది. పిరమిడ్ వ్యాలీ నుంచి. హ్మ్. వచ్చి తను నా ఫ్రెండు. నాకు కాల్ చేసి ఇలా మేమంతా కలిసి యాక్టివిటీ చేసేవాళ్ళం. తను కాల్ చేసి, "భార్గవ్ ఇలా ఒక ప్రపోజలొచ్చింది గుజరాత్ నుంచి. వాళ్ళకి ఏంటంటే ఒక వెజిటేరియన్ అబ్బాయి అయ్యుండాలి. మెడిటేటర్ అయ్యుండాలి. సో, నీ ప్రొఫైల్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇద్దామనుకుంటున్నాను. ఏమంటావన్నారు?" నేను డీటెయిల్స్ అడిగాను. ఏంటి? ఎవరు అని. సో, తను నాకు చెప్పిందేంటంటే, ఆ అమ్మాయి ఇలా ఎంబీఏ చేసింది ఇండియన్ బిజినెస్ స్కూల్‌లో. ఇలా వాళ్ళ ఫాదర్ బిజినెస్ మ్యాన్. తర్వాత సో అండ్ సో మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసింది. తన జాబు, తన మంత్లీ ఇన్‌కమ్. నేను రిజెక్ట్ చేశాను. నేను వద్దని జెప్పాను. ఎందుకంటే, తను నాకంటే ఎక్కువ చదివింది. తర్వాత మంచి ఇన్‌కమ్ ఉంది.
మంచి బిజినెస్ మ్యాన్ కూతురు. మా పరిస్థితి అంత లేదు కాబట్టి ఇది వర్కౌట్ అవ్వదు అని చెప్పాను. సరే నా ప్రొఫైల్ నేను ఇవ్వలేదు. ఒక 3 డేస్ తర్వాత తన నుంచి నాకు ఫోన్ వచ్చింది. అయితే నేనెందుకు రిజెక్ట్ చేయాల్సొచ్చిందంటే, ఎంత స్పిరిచువాలిటీ అయినా, ఎంతైనా సరే, మనం ఈ భౌతిక ప్రపంచంలో జీవించేటప్పుడు కొన్ని లెక్కలుంటాయి. నేనింత సంపాదిస్తున్నానంటే, నాకొచ్చే వ్యక్తి ఇంత సంపాదించాలని. ఇవన్నీ ఉంటాయి కాబట్టి, మా ఫ్రెండ్ గూడా నన్ను కన్విన్స్ చేసింది. లేదు పర్లేదు నీ డీటెయిల్స్ ఇవ్వని. నేను జెప్పాను, "ఇవంతా సినిమాలో చెప్పుకోవడానికి బాగుంటాయమ్మా. రియల్ లైఫ్‌లో బాగుండవు. నా డీటెయిల్స్ ఇవ్వకు" అని జెప్పా. అయితే తను నా ఫేస్‌బుక్ ఫ్రెండ్ అవ్వడం వల్ల, నా డీటెయిల్స్ బేసిక్ డీటెయిల్స్ తీసుకొని తనకిచ్చింది. ఒక 3, 4 డేస్ తర్వాత నాకు కాలొచ్చింది. కాలొస్తే హ్మ్, నేను 2 మినిట్స్‌లోనే చెప్పేసా తనకి. నేను చేసింది డిగ్రీ. నేనిలా ఫిల్మ్స్‌లో వర్క్ చేస్తున్నాను. మాకు సొంత ఇల్లు లేదు. అంటే ఉన్నదున్నట్లు నేను చెప్పాను. తను 2 మినిట్స్ విన్న తర్వాత నేను మీకు సాయంత్రం కాల్ చేస్తానన్నది. నేననుకున్నా ఇంక రాదు ఫోన్ రాదు. అమ్మ ఇంకే టెన్షన్ లేదు. సాయంత్రం తను కాల్ చేసింది. మొట్టమొదటిగా తనడిగిన ప్రశ్న మీ ఆస్తి, నీ చదువు కాదు. అసలు నువ్వెందుకు ధ్యానంలోకొచ్చావు? నీకు పత్రిజికున్న కనెక్షన్ ఏంటి? సో, నువ్వెందుకు ధ్యాన ప్రచారం చేస్తున్నావు? ఈ 3 విషయాల గురించే నాకు చెప్పు అన్నది. అలా దాదాపు ఒక 1 మంత్ ఫోన్‌లో మాట్లాడిన తర్వాత తనెక్కడో రాజస్థాన్‌లో ఉండేది. అంటే గుజరాత్‌లో పుట్టి పెరిగిన తను రాజస్థాన్, జైపూర్‌లో ఉండేది. నేనేమో బెంగుళూరులో ఉండేవాడిని. సో, ఒక 1 మంత్ తర్వాత తను ఓకే అన్నది. నేను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి ఓకే అన్నాను. అప్పుడు నేను సరే మొట్టమొదటిగా పత్రిజీనెళ్లి అడుగుతాను. ఆయన ఓకే అంటే నువ్వెళ్లి మీ పేరెంట్స్ చెప్పు. నేనెళ్లి మా పేరెంట్స్ చెప్తాను. తర్వాత మ్యారేజ్ అనే మాటొస్తుంది. తర్వాత ఆలోచిద్దామన్నా. అలా పత్రిజీ గారినెళ్లి అడగడానికని ఎళ్ళా. ఇది ఆగస్ట్ 15థ్ 2016. సో, ఆయన చిత్తూరులో ఉన్నారు. ఎళ్తే దాదాపు 24 అవర్స్ పట్టింది పత్రి సార్‌ని కలవడానికి. కలిసి సార్ ఇలా ఒక మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది. తను కూడా మెడిటేటరే. మీరు ఓకే అంటే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి అని. నేనిలా తన ఫోటో తీసి మొబైల్‌లో చూపించాలనుకుంటున్నాను. ఆ లోపలే పేరడిగారు. ఏంటి పేరని. ఇలా పేరు జెప్పాను. ఆ! తను నాకు తెలుసులే పెళ్లి చేసుకోరా అన్నాడు. ఏంటంటే అంతకంటే ముందే మా వైఫు 2013 నుంచి జాబ్ జేసేది. ఎవ్రీ మంత్ 1 మంత్ సాలరీ తను పత్రిజీకి టికెట్ బుక్ చేసి జైపూర్‌లో దాదాపు 4, 5 క్లాసెస్ కండక్ట్ చేసింది. ఎవ్రీ ఇయర్ ఒక 1 క్లాస్. అలా మా వైఫు నాకంటే ఎక్కువ క్లోజ్ తనకి. పత్రి సార్‌కు బాగా తెలుసు. అలా చెప్పిన తర్వాత చివరగా నేను పత్రిజిని ఏమడిగాడంటే, "సార్ ఇప్పుడు నేనేమో సౌత్‌లో ఉన్నాను. తనేమో నార్త్‌లో ఉంది. తను ఇటు రావాలా? నేను అటు పోవాలా?" అని. సో, పత్రిజీ అన్నారు, "నువ్వే నార్త్ ఇండియాకెళ్ళాలి" అన్నారు. నాకేమో హిందీ రాదు. నాకు చాలా అతి కష్టమైన సబ్జెక్ట్. సో, ఆహ్, ఏమో వెంటనే మళ్ళీ అడిగాను. నన్నే ఎళ్ళమన్నారు. "నువ్వెళ్ళాలి" అని. నేను వెంటనే ఆయన్ని అడిగాను, "సార్ ఇప్పుడు అక్కడికెళ్ళి నేనేం చేయాలి" అని. అప్పటి వరకు ఆ చుట్టుపక్కల ఉన్న ఆ పత్రి సార్‌తో పొద్దున్నే కాఫీ తాగే టైం 6:30 అయింది. అందరితో చెప్పి "అరే! వీడికి షేక్ హ్యాండ్ ఇవ్వండి" అని చెప్పారు. అందరూ నవ్వు తీస్తున్నారు. ఒక్కసారిగా కోపంతో తిట్టడం మొదలుపెట్టాడు. అంటే "ఎదవ నా కొడకా నువ్వేం చేయాలో కూడా నేను చెప్పాలా?" ఇది ఇది. అంటే నాకు ఒక అవమానంలా ఫీల్ అవుతున్నా. ఇదేంటి దీంట్లో తప్పేముంది? ఈయనకి అన్నీ తెలుసు. మరి పెళ్లి చేసుకోమన్నాడు. పెళ్లి చేసుకోమంటే అంటే అక్కడెళ్తాంటే నేను ఏ పని చేయాలో నాకేం తెలీదు గదా! అంటే ఒక్క క్షణంలోనే ఇలా ఆయన మాట్లాడేసరికి నాకు ఒక విధంగా ఫీల్ అయ్యా. ఇదేంటబ్బా! ఇప్పుడే నన్ను ఇట్లా చెప్పాడు, ఇప్పుడే తిట్టాడు గదా! అని. అంటే ఆయన చెప్పిందేంటంటే, "నీ లైఫు నువ్వు ధ్యానం చేసుకొని తెలుసుకోవాలి. ప్రతిదీ నేను చెప్తానా నీకు?" అని సరే పో అన్నారు. సో, అలా నేను బెంగుళూరుకొచ్చిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళా. వెళ్ళి వాళ్ళ అమ్మకి ఇది చెప్పా. ఇలా పత్రిజీ చెప్పారు. పెళ్లయితే చేసుకోమన్నారమ్మా. ఇలా చెప్పారు. కానీ ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు అక్కడికెళ్ళి అని జెప్పా. సరే మేమంతా మాట్లాడిన తర్వాత సరేలే కాసేపు మెడిటేషన్ చేద్దామని కూర్చున్నాం. కూర్చుంటే వెంటనే కూర్చున్న 2 నిమిషాలు గూడా కాలేదు. ఆవిడ బాడీ మొత్తం వైబ్రేట్ అవుతూ ఆవిడ వాయిస్ మారింది.
అప్పుడు ఆవిడ నవ్వుతుంది ధ్యానంలో గట్టిగా. నవ్వి చెప్తుంది, కంగ్రాచ్యులేషన్ చెప్తూ, "నేను మహావతార్ బాబాజీని మాట్లాడుతున్నాను. ఈ టైం కోసమే నేను ఎప్పటినుంటో ఎదురు చూస్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది" అని. అయితే ఎందుకు మీ ఇద్దరికి మ్యారేజ్ అవుతుంది. సో, మీ ఇద్దరి ద్వారా కొన్ని పనులు జరిగేటున్నాయి. దీనికోసం నేను ఎప్పటినుంటో వెయిట్ చేస్తున్నాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని. అప్పుడు ఈ కన్వర్జేషన్ మొత్తం జరిగింది. మా మధ్య కొన్ని సంభాషణలు జరిగాయి. జరిగినప్పుడు చివరగా నేను నా మైండ్‌లో ఏంటి, పత్రిజీ ఎలాగో చెప్పలేదు గదా! కనీసం ఈయన్నడిగితే ఈయన చెప్తాడులే అని. అంతకుముందే నాకు కొన్ని అనుభవాలున్నాయి. ఒక 3, 4 టైమ్స్ నేను ఆయనతో ఇలా ఆవిడ త్రూ నేను మాట్లాడాను. దానికి సంబంధించిన నాకు ప్రూఫ్స్ గూడా ఉన్నాయి. ఆమె చెప్పింది ప్రతిదీ జరుగుతుంది. అయితే అప్పుడు నేను మెల్లగా, నిదానంగా, బాబాజీ మీరేమో చాలా సంతోషంగా ఉన్నానంటున్నారు. మరి నేనేం జేయాలి అక్కడికెళ్ళి అని. అప్పుడాయన గట్టిగా నవ్వి, "నువ్వు చాలా తెలివైనోడు అనుకుంటున్నావు. మీ గురువు నీకేం జెప్పారు" అన్నారు. నేను జెప్పాను, "నువ్వు ధ్యానం జేసి తెలుసుకోవాలి" అన్నారు. "మరి నువ్వు నన్నెందుకు అడుగుతున్నావు" అన్నారు. అంటే నేనేదో తడబడుతుంటే అప్పుడు ఆయన జెప్పిందేంటంటే, "మీ గురువు నేను వేరు గాదు. మీ గురువు మాటే నా మాట. నువ్వు ఎందుకెళ్తున్నావు? అంటే ఉత్తర భారతదేశం ఎందుకెళ్తున్నావు? నీ పనేంటనేది నువ్వే దెలుసుకోవాలి" అని. ఆ అనుభవం తర్వాత అప్పటి వరకు పత్రిజీ అర్థం చేసుకున్నది నేను చాలా తక్కువని, తర్వాత నేను అర్థం చేసుకున్నది చాలా. అంటే ఒక శరీరము, 2 కాళ్ళు, 2 చేతులేసుకొని తిరిగే గురువుని ఒక విధంగా అర్థం చేసుకొని, మహావతార్ బాబాజీ లాంటి గురువుని ఇంకోలాగా అర్థం చేసుకుంటాం. కానీ ఎప్పుడైతే మీ గురువు నేను ఒక్కరే, వేరనుకుంటున్నావా అనేసరికి అప్పుడు నాకు కొద్దిగా అర్థమయ్యారు పత్రిజీ గారు. ఓహో! ఈయన రేంజు మనం ఏదో ఫిజికల్‌గా మనకు కనపడి, మనకు దగ్గరగా అవైలబుల్‌గా ఉండి, ఎప్పుడు పోతే అప్పుడు ఎళ్తే షేక్ హ్యాండ్ ఇచ్చేసి, ఏదేదో చెప్పేస్తుంటే ఆయన చాలా మనం సింపుల్‌గా తీసేసుకుంటున్నాం. బాబాజీ లాంటి గొప్ప చిరంజీవే ఈ మాట చెప్పాడంటే, సో, ఈయన రేంజ్ ఏంటని ఇంకాస్త నాకు అర్థమైంది. అలా అప్పుడు పత్రిజీనే కొద్ది రోజుల తర్వాత పిరమిడ్ వ్యాలీకొచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవడం, మా పేరెంట్స్ ఒప్పుకున్న తర్వాత, "మీరు పిరమిడ్ వ్యాలీకి రండి. నేను మ్యారేజ్ చేస్తానన్నారు." అంటే మా వైఫ్ చెప్పారు, నేను ఫస్ట్ డాటర్ మా మా ఫ్యామిలీలో. "మీరే మా పెళ్లి రావాలి" అని పిలిచారు. అప్పుడు పత్రిజీ మీరెక్కడ మ్యారేజ్ చేసుకుంటే అక్కడికి నేనొస్తానని, అలా 2016 ఏప్రిల్ 28 గుజరాత్ సూరత్‌లో నా మ్యారేజ్ జరగడం జరిగింది. ఆ పెళ్ళికి పత్రిజీ రావడం. సో, మ్యారేజ్‌లో ఆ పెళ్ళిలో మొత్తం ఆయనుండడం మాకు చాలా స్వీట్ మెమరీ ఇది. అయితే ఈ మధ్యనే ఒక అనుభవం ఏంటంటే, ఏప్రిల్‌లో మ్యారేజయితే ఫిబ్రవరిలో మా వైఫ్ రాజస్థాన్‌లో ఒక క్లాస్ కండక్ట్ చేసింది. ఆ క్లాస్‌కి పత్రి సార్, పత్రి మేడం ఇద్దరు ఎళ్లారు. ఎళ్తే పత్రి మేడంకి హోస్ట్‌గా, సపోర్ట్‌గా ఉన్నారు. అయితే ఒకరోజు రాత్రి ఇలా పత్రి మేడం అడిగారు, "అదే మ్యారేజ్ అని విన్నాను. సో, మ్యారేజ్ తర్వాత మీరు ఫస్ట్ టైమ్ ఎక్కడికెళ్తున్నారని?" మా వైఫ్ అన్నది, "ఏం ప్లాన్ లేదని." అప్పుడు "మీరు బాబాజీ కేవ్‌కెళ్ళండి" అని పత్రి మేడం గారు మాకు ఒక సలహా ఇచ్చారు మా వైఫ్‌కి. సరే దాని ప్రకారం నేను టికెట్స్ అన్నీ బుక్ చేశాను. మ్యారేజ్ తర్వాత మనం ఫస్ట్ ట్రిప్ కలిసి బాబాజీ కేవ్‌కెళ్దామని. అయితే కొన్ని కారణాల వల్ల, ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల మేము ఆ ప్లాన్‌ని డ్రాప్ చేయాలనుకున్నాం. అయితే నా మ్యారేజ్ 2 డేస్ ముందు మేము గుజరాత్ రీచ్ అయ్యాము. ఎళ్ళాము. 1 డే ముందు నేను పొద్దున్నే 4:35 అయింది. రేపు మ్యారేజ్ ఉంది. 1 డే ముందు నేను పడుకొనున్నా పొద్దున్నే. పడుకోనుంటే ఎవరికైతే బాబాజీ కనెక్ట్ అవుతారో ఆవిడ గూడా నా మ్యారేజ్‌కొచ్చారు. లేడీస్ అందరూ గూడా పైన పడుకున్నారు. మా వైఫ్ మెహందీ పెట్టుకొనొచ్చి అప్పుడే పడుకున్నది. పడుకుంటే ఆవిడ మా వైఫ్‌ని నిద్ర లేపుతున్నారు. "స్వాతి లేయి" అని. మా వైఫ్ నిద్రలో మాట్లాడుతుంది. "అదేంటమ్మా ఇప్పుడు లేపుతున్నారని." "లేదు లేదు నేను బాబాజీని మాట్లాడుతున్నాను. లేయి పైకి లే" అని. తనకు అప్పటి వరకు బాబాజీతో ఎలాంటి అనుభవాలు లేదు. ఆవిడ త్రూ మాట్లాడేది నేను 1, 2 సార్లు చెప్పాను గానీ, తనకి ఫస్ట్ టైమ్ అది. సరే నిద్ర మత్తులో ఏంటి మీరు బాబాజీ ఏంటంటే, "లేదు నేను చెప్పేది విను. నేను బాబాజీని మాట్లాడుతున్నాను లే" అన్నా. అంటే తను నిద్ర నుండి బయటొస్తే, "మీరిద్దరూ నా దగ్గరికి
అంటే మధ్యలో మా మధ్య కన్వర్జేషన్ ఏమైందంటే, ఒకవేళ నిజంగా బాబాజీనే పిలిస్తే మనం వెళ్దాంలే. ఇప్పుడు అవసరం లేదు అని డ్రాప్ అయ్యాం. మీరన్నారు గదా! నేను పిలిస్తేనే మీరొస్తారని. నేను రమ్మంటున్నాను. సో, మీరిద్దరూ నా గుహకి రావాలి. నా దగ్గర మీరు ఎనర్జీ తీసుకోవాలి అని మా వైఫ్‌ని లేపి చెప్పారు. చెప్తే మా వైఫ్ కూడా ఫుల్ హ్యాపీ. అంటే ఫస్ట్ టైమ్ తనకి ఆ అనుభవం. అయితే నా దగ్గరకొస్తే కింద అప్పటికి నేను లేచి మెడిటేషన్‌లో ఉన్నాను. నా ముందు కూర్చొని ఎదురెదురుగా ఆవిడొచ్చి కూర్చున్నారు. నేను ధ్యానంలో ఉన్నాను. మెడిటేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు నా ముందే ఉన్నారు. లేచి నేను మెడిటేషన్ అయిన తర్వాత నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాచ్యులేషన్ చెప్పి ఎళ్లారు. అలానే మేము మ్యారేజ్ తర్వాత ఉత్తరాఖండ్‌కెళ్ళడం జరిగింది. ఎళ్తే అక్కడ ఫస్ట్ డే అనుభవం ఏంటంటే ఎళ్లి ఆ గుహలో కూర్చున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు ఒక మనం బాగా నీళ్లు పడుతున్న ట్యాప్ కింద కూర్చుంటే ఎంత ఫోర్స్‌గా ఉంటుందో, అంటే ఒక కొళాయి కింద కూర్చుంటే, మన తల మీద నీళ్లు పడితే ఎలా ఫీలింగ్ అవుతుందో, ఆ విధంగా ఆ ఫీలింగ్ అవుతుంది. దాని తర్వాత విపరీతమైన ఆలోచనలు శాకాహార ర్యాలీ. సో, ఆ గుహ 3 గంటలు ఓపెన్‌లో ఉండేది. ఎవ్రీ డే అంటే 11కి ఓపెన్ చేసి 2కి క్లోజ్ చేసేవాళ్ళు. మా నిర్ణయం ఏంటంటే, మనం ఎవ్రీ డే 3 గంటలు ధ్యానం చేసుకోవాలి కేవ్‌లో. అయితే ఫస్ట్ డే మెడిటేషన్ అయిన తర్వాత మా వైఫ్‌కి చెప్పాను. అరే! ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొనొస్తే మన ఇంట్లోనే నాకు ధ్యానం బాగా కుదిరేదే. అసలిక్కడ ధ్యానమే కుదరట్లేదే. ఒక 2, 3 నిమిషాలు ధ్యానం కుదిరింది. అంటే ఇలా అనుభవం కలిగింది. తర్వాత అసలు విపరీతమైన ఆలోచనలొస్తుంది. ఒక్కటే ర్యాలీలు జేయాలని. సో, నేను అలా మాట్లాడుతూ మా వైఫ్‌తో అన్నాను, నేనెక్కువ ఈ వెజిటేరియన్ ర్యాలీస్ చేసి అవి నా సబ్‌కాన్షియస్ మైండ్‌లో బాగా ఫీడ్ అయిపోయినట్లుంది. నన్ను ధ్యానం గూడా చేసేటట్లు లేదు. అంటే డిస్టర్బ్‌గా ఉంది. ఏంటి? సరేలే రేపు జూద్దాం. రేపొచ్చి కూర్చుందాంలే. అయితే మేమిద్దరి నిర్ణయం ఏంటి ధ్యానం కుదిరినా, కుదరకపోయినా 3 అవర్స్ మనం కూర్చోవాలంతే కేవ్‌లో. అది మేము నిర్ణయించుకున్నాం. నెక్స్ట్ డే వచ్చి కూర్చుంటే అసలు ఒక్క నిమిషం గూడా ధ్యానం కుదరలేదు. మొత్తం ఒక్కటే ర్యాలీలు చేయాలని. నేను ఫుల్ డిసప్పాయింట్ అయ్యాను. అరె! ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ కొండలెక్కితే అసలేం కుదరట్లేదే అని. సో, మూడో రోజు ఆవిడకి చెప్పాను. అంటే రెండో రోజు ఈవినింగ్ ఎవరైతే మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఉన్నారో, "ఏంటి ఇదేం అర్థం అవ్వట్లేదు. ఇలా డిస్టర్బెన్స్‌గా ఉంది. ఒక్కటే ఆలోచనొస్తుంది ర్యాలీలు చేయమనని." సరేలే నువ్వక్కడ ధ్యానంలో కూర్చో. నేనిక్కడ మా ఇంట్లో ధ్యానంలో కూర్చుంటాను అని కూర్చున్నారు. సో, మూడో రోజు ధ్యానమైన తర్వాత ఆవిడకి ఫోను చేశా. ఫోను చేస్తే ఆవిడ నవ్వుతూ, "అది నీ ఆలోచన కాదు. బాబాజీ నీకు రిపీటెడ్‌గా మెసేజ్ ఇస్తున్నారు. నువ్వు శాకాహార ర్యాలీలు చేయాలంట" అని. అప్పుడు నేను అప్పుడప్పుడే వచ్చాను నార్త్ ఇండియాకి. నాకు హిందీ అంటే చాలా కష్టమైన సబ్జెక్ట్ స్కూల్‌లో కూడా. అది నాకు హిందీ రాదు. సో, నేనన్నాను, "ఈ గుట్టల్లో, అడవుల్లో ర్యాలీలు చేయడం ఏంటి? నాకు భాష రాదు. ఇట్లా ఇదేం చేయాలని." సో, నాలుగో రోజు ధ్యానంలో కూర్చున్నప్పుడు నేనదే బాబాజీకి చెప్పుకున్నా. నాకు భాష రాదు. ఈ గుట్టల్లో, అడవుల్లో ఎలా జేయాలి? మీరే దీనికి మార్గాన్ని చూపిస్తే మేము ఈ ర్యాలీలు చేస్తాము అని. అలా మేము వారం రోజులు అక్కడుండి రిటర్న్‌లో అక్కడి నుండొస్తూ మధ్యలో ఢిల్లీలో ఉన్న మాస్టర్ పల్లవి గారింటికెళ్ళాం. ఎవరైతే 'మహావతార్ బాబాజీతో సంభాషణలు' అనే పుస్తకం రాసారో ఆవిడింటికెళ్ళాం. ఎళ్లి మేము వన్ నైట్ అక్కడ వాళ్ళ ఇంట్లో ఉండడం జరిగింది. అప్పుడు మాకు జరిగిన అనుభవాలు మేము ఆవిడతో చెప్పుకోవడం జరిగింది. సరే, ఆవిడకి కొన్ని బాబాజీతో అనుభవాలున్నాయి. ఆవిడ గూడా మాతో కొన్ని షేర్ జేసుకున్నారు. అయితే 2 నెలల తర్వాత ఆవిడ, వాళ్ళ హస్బెండ్ ఒక టీమ్‌ని తీసుకొని బాబాజీ కేవ్‌కెళ్తే, వాళ్ళు గూడా సేమ్ మెసేజ్ రావడం జరిగింది. ఏంటి? అక్కడున్న కుకుచిన, ద్వారహట్, రాణికేత్‌లో మీరు వెజిటేరియన్ ర్యాలీస్ చేయాలి అని. సో, ఇది 2017 అప్పటికింకా నార్త్ ఇండియాలో రిషికేష్‌లో ఈ ధ్యాన మహాయజ్ఞాలు స్టార్ట్ అవ్వలేదు. అయితే వాళ్ళకు మెసేజ్ రావడంతో వాళ్ళిలా జెప్పారు, "మనమంతా కలిసి ర్యాలీస్ చేయాలక్కడ" అని. సరే ర్యాలీస్ అయితే చేయాలి గదా! దానికొక ప్రొసీజర్ ఉంటుంది గదా! నాకు తెలుసు కదా! సో, వాళ్ళేం జెప్పారంటే, "ఓకే. మీరెళ్లి ఆ గ్రౌండ్ వర్క్ చేయండి." గ్రౌండ్ వర్క్ అంటే పోలీస్ పర్మిషన్స్, ఆ రూట్ మ్యాప్ అన్నీ ఫైనల్ జేయండి. సరే అంతా బానే ఉంది గానీ,
చూస్తే చేతిలో డబ్బులు లేవు. మా వైఫ్ కూడా మ్యారేజ్ అని లీవ్ పెట్టడంతో తను జాబ్ రిజైన్ చేసింది. నా దగ్గర డబ్బులు లేవు. మా అత్తగారు ఇచ్చిన కొంత బంగారాన్ని తీసుకెళ్ళి గోల్డ్ లోన్ పెట్టి దాన్ని తీసుకొని ర్యాలీ చేయాల్సొచ్చింది. ఇది గొప్పగా నేను చెప్పట్లేదు. అది నేను ఒక అవకాశంగా తీసుకున్నా. ఎలా అంటే ఒక మాస్టర్ నాకు బాధ్యత ఇచ్చారు. చూస్తే చేతిలో డబ్బులు లేవు. ఉత్తరాఖండ్‌కెళ్ళాలంటే ట్రైన్‌లు, అక్కడ క్యాబ్సు దాదాపు ఆ ర్యాలీ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు మాకు 30,000-40,000 ఖర్చుంది. ఎక్కడి నుండొస్తుంది? 1000, 2000 కాదు గదా! సో, అలా మొట్టమొదట ఎవరన్నా పెళ్లి చేసుకొని డబ్బులెలా సేవ్ చేసుకోవాలని ఆలోచిస్తారు. కానీ మేమేంటంటే ఉన్న గోల్డ్‌ని తీసుకెళ్ళి బ్యాంక్‌లో బెట్టి దాన్ని డబ్బు తీసుకొని ది ఈ ర్యాలీస్ చేయడం కోసమని ఎళ్ళాం. ఎళ్తే మొత్తానికి మొత్తం పర్మిషన్‌లు తీసుకున్నాము. రిటర్న్‌లో ఎళ్తున్నాం. అంటే పర్మిషన్ తీసుకున్న నెల రోజుల తర్వాత ర్యాలీస్ ఉన్నాయి. అక్కడ 3 ర్యాలీలు చేయాలి మేము. అయితే రిటర్న్‌లో ఎళ్ళేటప్పుడు మా వైఫ్‌ది మొబైల్ మిస్ అయింది ట్రైన్‌లో. సో, తను బాధలో ఉంది. అరే! ఇదేంటి ఇలా జరిగిందే? ఆల్రెడీ ముందే జాబ్ లేదు. ఇప్పుడు మళ్ళీ మొబైల్ ఒకటి పోయింది. మళ్ళీ కొనాలా అని. అయితే ఇంకా కొద్దిసేపట్లో మేము జైపూర్ రీచ్ అవుతాం అనంగా ట్రైన్‌లో ఉన్నాం. అప్పుడు నేను మా ఫ్రెండ్ వాళ్ళ మదర్‌కి ఫోన్ చేసి చెప్పాను. ఎళ్ళిన పని అయింది. అంటే ఐపీఎస్ వాళ్ళతో కలిసాము. సో, వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అయ్యి మనకు పర్మిషన్స్ అన్నీ ఇచ్చారు అని. ఇలా చెప్తున్నాను. ఆవిడ సడెన్‌గా నవ్వుతుంది. ఏమైంది ఏంటి అంటే, నేను బాబాజీని మాట్లాడుతున్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నానని. అయితే ఇలా మాట్లాడిన తర్వాత నేను స్వాతికి ఫోన్ ఇవ్వు అన్నారు. ఇచ్చా. ఇస్తే అవతల అదే అని చెప్తున్నాను. మీరు చేసిన పనికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. సో, అంటే తనేమో ఇక్కడ ఏడుస్తుంది. ఎందుకంటే ఇదేంటి సంతోషంగా ఉండడం? నాకేమో జాబ్ పోయింది. ఇప్పుడు ఇట్లా మొబైల్ పోయింది. జాబ్ ఎప్పుడొస్తుందో తెలీదు. అంటే ఇలాంటి కన్‌ఫ్యూజన్‌లో మేమున్నాము. మీరెందుకు సంతోషంగా ఉన్నానంటున్నారేంటి? అంటే అప్పుడు ఆయన చెప్పిందేంటంటే, "ఏం పర్లేదు. అన్నీ కరెక్ట్‌గానే జరుగుతున్నాయి. అంటే మీరేదైతే చేయాలో అది చేస్తున్నారు. నీ జాబ్ అనేది గూడా నీకు అతి దగ్గరలోనే నీకు జాబ్ దొరుకుతుంది. కానీ ప్రతి ఛాలెంజ్‌ని మీరు ప్రతి సమస్యని సమస్యగా తీసుకోకుండా ఒక ఛాలెంజ్‌గా తీసుకోవాలి. ఎందుకు అంటే మీరనుకుంటారు ఏంటి? నేను స్పిరిచ్యువల్‌గా వర్క్ చేస్తేనే మేము మీతో ఉంటాము. మిగిలిన వర్క్స్‌కి మీతో ఉండమని. అలా కాదు. మీ వెంటే మేమున్నాం. కానీ మేము మీ జీవితాల్లో దూరం. ఎందుకు దూరం అంటే మీరు కొన్ని నేర్చుకోవాలని మీకు మీరుగా కొన్ని పరిస్థితులు ఎంచుకొనొచ్చారు. కొన్ని నిర్ణయాలు తీసుకొనొచ్చారు. మీ పరిస్థితుల్లో మేము దూరకూడదు. దూరితే ఏంటంటే మీ యొక్క లెర్నింగ్ అనేది ఆగిపోతుంది. కాబట్టి మేమెప్పుడు వస్తాము అంటే, మీ వల్ల కాదు, ఇంక లేదు అనుకున్న టైంలో మేము ఎలాగో మీకు సపోర్ట్ చేయడానికి మేమున్నాం. కాకపోతే మీరు వీటిని సమస్యలుగా తీసుకోకుండా, ఇదెందుకు జీవితంలో వచ్చింది? దీని నుంచి నేనేం నేర్చుకోవాలన్న దాంట్లో చూసుకొని, మీరు ముందుకెళ్ళాలి. కాబట్టి మీరు స్పిరిచ్యువల్‌గా వర్క్ చేస్తేనే కాదు, మీ ఫిజికల్ లైఫ్‌లో కూడా ఒక జాబ్ అవ్వచ్చు, పెళ్లవ్వచ్చు, ప్రతి దాంట్లో మేమున్నాము అని తనకు ఈ చెప్పి మహాభారతంలో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మొత్తానికి మేము జైపూర్ రీచ్ అయ్యాము. రీచ్ అయిన తర్వాత ఎగ్జాక్ట్‌గా 1 వీక్ తర్వాత తనకు జాబ్ రావడం జరిగింది. తర్వాత నేను అక్కడి నుంచి పంజాబ్‌కి మూవ్ అయ్యాను. పంజాబ్‌లో నేను పంజాబీ ఫిల్మ్స్‌లో వర్క్ చేసేవాడిని. అయితే ఒకసారి నేను నార్త్ ఇండియా నుంచి నేను బెంగుళూరుకెళ్ళా. ఎళ్తే అనుకోకుండా మా ఇంటి దగ్గరే ఒక పిరమిడ్ సెంటర్ ఇనాగ్రేషన్‌కి పత్రిజీ వచ్చారు. వస్తే నేను గూడా ఎళ్ళాను. అరే! ఇంత దూరం వచ్చాను గదా! కలుద్దామని. ఎళ్తే అయ్యప్ప పిండే గారిది మెడిటేషన్ సెంటర్ ఇనాగ్రేషన్. దాదాపు ఒక 60, 70 మందున్నారు. ఉంటే ఇనాగ్రేషన్‌లో నేను గూడా ఉన్నాను. అదయిన తర్వాత నన్ను చూసి పిలిచారు. ఇలా రా ఇక్కడికి రా అని. ఎళ్తే ఏంటి ఎప్పుడొచ్చావేంటి అని అడిగారు. ఇలా వచ్చాను సార్. ఏంటి సమాచారం అన్నారు. ఏం లేదు సార్ ఒకరిని కలవాలి. ఒకరు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ఇలా ఫిల్మ్స్‌లో నేను వర్క్ చేస్తున్నాను. సో, మీకు తెలుసు కదా! సో, ఒక ప్రాజెక్ట్ పైనొచ్చాను. ఫిల్మ్ డైరెక్షన్ చేయడానికి కోసం అని. అప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న ఆయన సినిమా లేదేం లేదు అన్నీ ఆపేయి అన్నారు. నాకేం అర్థం కాలేదు. ఇదేంటి ఈయన ఇలా అన్నారే అని.
సరే మళ్ళీ నేను కాసేపు ఉండి, "సార్ అదేంటి సార్ అలా అన్నారు? నేనేం చేయాలి?" అని మళ్ళీ అడిగాను. అడిగితే మళ్ళీ ఆయన నన్ను తిట్టాడు. "మళ్ళీ నన్నడుగుతావేంట్రా నువ్వు? నీ గురించి నీ లైఫ్ గురించి నువ్వు తెలుసుకోవాలి గదా!" నాకు గూడా విపరీతమైన కోపమొచ్చింది. నేనొచ్చి నిన్ను సలహా అడగలేదు. నువ్వుగానే వద్దన్నావు. వద్దన్నప్పుడు నువ్వు జెప్పాలి గదా! ఏం జేయాలో? ఒక వ్యక్తి 8, 9 సంవత్సరాలు ఒక ఇండస్ట్రీలో ఉండి, ఒక ఫీల్డ్‌లో ఉండి వర్క్ చేసినప్పుడు ఎన్నో హోప్స్ ఉంటాయి. ఎన్నో చూసి ఇంత దూరం వచ్చుంటాను గదా! మరి మీరే వద్దన్నారు. మరి నాకు ముందు గూడా ఇంగా ఫర్దర్‌గా ఏం జేయాలో మీరే జెప్పాలి గదా! అంటే అని నేను మనసులో అనుకుంటున్నా. ఆయనేమో వచ్చిన మెడిటేటర్స్‌తో మాట్లాడుతూ వాళ్ళకి షేక్ హ్యాండ్‌లు ఇచ్చుకుంటున్నాడు. నాకదంతా చూసి పిచ్చి కోపమొచ్చింది. ఇలా కాదని బయటకొచ్చాను. వస్తే మా వైఫ్ ఫోను చేశా. "అరే! ఇది పరిస్థితి. రేపేమో ఆ హీరోని కలవాలి. అంటే బెంగుళూరులో ఉన్న ఒక పర్సన్‌ని. చూస్తే ఈయనేమో వద్దన్నాడు. ఇప్పుడు ఎళ్ళాలా? కలవాలా? వద్దని కన్‌ఫ్యూజన్. సో, ఈయనేం చెప్పడం లేదు. నేనే ధ్యానంలో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నా. ఇంకా ధ్యానం జేయాలి. క్లారిటీ వచ్చేంత వరకు నేను నెక్స్ట్ ఏ పని చేయకూడదని. అలా రోజు 3 అవర్స్ మెడిటేషన్‌లో చేసేవాడిని. ఎవ్రీడే 3 అవర్స్. అక్కడ సోల్ ట్రైనర్స్ ఉండేది. అక్కడ వాళ్ళకు బాగా నేను పరిచయం. సో, కూర్చునంటే 3 గంటలకి ఏ రోజు తక్కువ ధ్యానం చేయలేదు. 15థ్ రోజు తర్వాత నువ్వు వెజిటేరియన్ హోటల్ స్టార్ట్ చెయ్యి అనొచ్చింది. పంజాబ్‌లో వెజిటేరియన్ హోటల్. సో, ఓకే. ఫోను చేసి మా వైఫ్‌కి చెప్పా. ఇలా ఒక మెసేజొచ్చింది. ఏం చేయమంటావు అని. ఇలా వచ్చిందంటే, మరి నీకు వచ్చుంటే కరెక్టే గదా! అన్నది. సరే అని ఎక్కడున్నారు పత్రి గారని చూస్తే కర్ణాటకలో ఒక ఏరియా పేరు కరెక్ట్ గుర్తు రావడం. ఆ ఏరియాలో ఆయన మెడిటేషన్ క్లాస్ ఉంది. సరే అప్పటి వరకు కోపం ఉన్నదంతా తగ్గింది. ఎందుకంటే నాకు నేనుగానే తెలుసుకున్నాను గదా! సో, తగ్గిన తర్వాత సరే ఆయన్ని కలవడానికెళ్తున్నా. ఎళ్ళేటప్పుడు నేను ఒక బుక్ తీసుకొనెళ్ళా. అంటే 5, 6 గంటలు 4, 5 గంటలు పడుతుంది ఆ ప్లేస్‌కెళ్ళడానికి. ఆ బుక్ పేరేంటంటే 'కాంతి ద్వారాలు.' ఆ బుక్కు ఎంత కరెక్ట్‌గా నాకు సింక్ అయిందంటే నా పరిస్థితికి, అందులో కృష్ణానంద గిరిజీ గారికి, అమర గురువు గారికి చాలా మంచి సంభాషణలుంటాయి. చాలా మంచి అనుభవాలుంటాయి. అందులో కృష్ణానంద గురువు గారికి ఎన్నో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. ఆయన ఇంటిని వదిలేసొచ్చి ఆశ్రమంలో ఉంటారక్కడ. ఈయన ప్రతిరోజు అనుకుంటుంటారు కృష్ణానంద గురూజీ. ఆ! అంటే అమర గారికి అన్నీ తెలుసు. ముందే జరగబోయేటివి చెప్తుంటారు. ఏది శంబాలా గురించి చెప్తుంటారు. ఎన్నెన్నో చెప్తుంటారు. ఆయన అనుకుంటారు ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఈయన నా సమస్యలన్నీ తీరుస్తాడు. నా ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్నీ పోతాయని. అయితే కొన్ని రోజులు అవుతది. కొన్ని నెలలు అవుతుంది. ఈయన నోటి నుంచి ఒక మాట కూడా రాదు. అంటే నీ సమస్యలు నేను తీరుస్తానని. ఇప్పుడు ఒకానొక రోజు ఈయన అడిగేస్తారు నోరు తెరిసి కృష్ణానంద గారు. ఇదేంటిది మీకన్నీ తెలుసు. నా పరిస్థితి తెలుసు. నా ఫ్యామిలీలో నన్ను ఎలా ట్రీట్ చేస్తున్నారో మీకు తెలుసు. అలాంటిది ఇన్ని తెలిసిన మీకు ఏదో మీరు అనుకుంటే నా సమస్యలు తీరిపోతాయి. మీరు ఏ రోజు ఆ సహాయమే చెయ్యరేంటి నాకు? అసలు చేయాలని చెప్పరేంటి అని అడుగుతారు. అడిగితే ఆయన చాలా చక్కగా ఆయన సమస్యల గురించి అన్నిటి గురించి చెప్పి, అప్పుడు ఒక శిష్యుడు గురువు నుంచి ఏం తీసుకోవాలనేది చాలా చక్కగా చెప్తారు. డబ్బు గాదు, ఆస్తి గాదు, ఏదో నాకేదో ముందే జరగబోయేది చెప్పమని గాదు. నా నుంచి మీరు తీసుకోవాల్సిన జ్ఞానాన్ని. ఆ బుక్‌లో ఉన్నది నా సిట్యుయేషన్ నాకు కరెక్ట్‌గా కనెక్ట్ అయింది. ఓహో! నేను నా గురువు నుంచి తీసుకోవాల్సింది ఆయన అల్టిమేట్‌గా ఏమిస్తున్నారు? ఈ జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఇలాంటివి నేను అడగకూడదు గదా! అని ఈ లోపల ఆహ్, 4, 5 గంటలు ఆ బుక్ చదివాను. ఎళ్ళంగానే అదే అడగాలన్న వాడిని చెప్పొచ్చాను. అంటే క్లాస్‌లో ఉన్నారు పత్రి సారు. అయిన వెంటనే ఏంట్రా విశేషాలన్నారు. ఇలా నాకు మెసేజొచ్చింది. నేను పంజాబ్ ఎళ్తున్నాను. ఎళ్లి హోటల్ స్టార్ట్ చేస్తున్నానన్నాను. "ఎళ్ళు నాయనా మంచిదే" అన్నారు. సో, అలా నేను బెంగుళూరు నుంచి 2017 2018లో ఎళ్ళడం, హోటల్ స్టార్ట్ చేశాను. నా ఊరు కాదు, పంజాబీ అస్సలు రాదు. సో, నా ఫీల్డ్ గాదు. అన్నీ విచిత్రంగా ఉంటాయి. సరే హోటల్ స్టార్ట్ చేస్తే ఎలా ఉందంటే చాలా లాసు. ఎంత లాసంటే నాకేమో విపరీతమైన మళ్ళీ కోపం. ఇదేంటిది పక్కనేమో నాన్ వెజ్ ఒకడుంటాడు. వాడికి పిచ్చిగా బిజినెస్ జరుగుతుంది. నాకు జూస్తే ఏమో అసలు ఇంత లాసా అని. మళ్ళీ మా వైఫ్ జాబ్ లేదు.
అంటే ఇవి ఇప్పుడు చెప్పుకోవడానికి నవ్వుగా ఉంటది గానీ, ఆ పరిస్థితిలో నా బాధ ఎలా ఉండేదంటే, షాప్ రెంట్‌లు, హోటల్ రెంట్‌లు, వర్కర్స్ డబ్బులు, ఇంటి రెంట్‌లు ఇవన్నీ కట్టుకున్న తర్వాత 3 నెలలు ఇలా గడిచింది. ఒకానొక రోజు నేను షాప్ క్లోజ్ చేసుకొని ఇంటికెళ్ళిన తర్వాత, ఇలా మా వైఫ్ అనేది కూర్చో మెడిటేషన్‌లో అన్నది. "ఈరోజు నుండి ధ్యానం అన్నా, ఏదన్నా చెప్తే నీకు బాగుండదు. నువ్వు జేసుకో నిన్ను నేను డిస్టర్బ్ చేయను. ఇంక ఏ మాస్టర్ లేదు, ఏ ధ్యానం లేదు" అని కోపంగా పడుకున్నా. అంటే నాకంత విరక్తి అయిపోయింది. ఎందుకు అంటే, నా ఆలోచన కరెక్ట్‌గా ఉంది. నేను అందరికి మంచి చేయాలనే ఉద్దేశ్యంతో నేను హోటల్ స్టార్ట్ జేసినప్పుడు, నేను ఏ జీవికి హింస పెట్టలేదు. ఎవరిని బాధ పెట్టకుండా నేను ఒక మంచి రెస్టారెంట్ స్టార్ట్ జేస్తే, నాకేమో చూస్తే లాసు. పక్కన రెస్టారెంట్ వాళ్ళేమో నేను కంపారిజన్ అని కాదు. కానీ బిజినెస్‌లో మనకెప్పుడు ఒకరితో ఒకరికి మనకు ఉంటేనే కదా తెలుస్తుంది. వాళ్ళకేమో ఇంత జరుగుతుంది. అంటే మంచికి కాలం ఎక్కడుంది? ఒకవేళ నేను నాన్ వెజ్ స్టార్ట్ చేస్తే నాకు జరిగేది గదా! మరి నేను అదన్నీ వదులుకొని, డబ్బులు వదులుకొని, అన్నీ వదులుకొని మంచిగా నేను స్టార్ట్ చేస్తే నాకెందుకు జరగలేదని కోపం నాకు. అయితే నేను పడుకున్నాను. నా పక్కనే మా వైఫ్ మెడిటేషన్‌లో కూర్చుంది. దాదాపు రాత్రి 2, 2:30 టైంలో నాకొక మంచి కలొచ్చింది. అదేంటంటే నేనొక బస్ స్టాప్‌లో వెయిట్ జేస్తున్నా. నాతో పాటు చాలామందున్నారు. నెక్స్ట్ వచ్చే బస్‌ని నేను పట్టుకోవాలి. ఆ బస్‌లో ఎళ్ళాలి. అయితే బస్సు చాలా స్పీడ్‌గా వచ్చింది. వస్తే నేను చూస్తుండగానే బస్‌లో అందరూ ఎక్కేసారు. బస్సెళ్తుంది. నేననుకుంటున్నా అరే! ఈ బస్‌లో నేనెళ్ళాలి గదా! ఎక్కకముందే ఎళ్ళిపోతుందేంటి అని. ఆ బస్సు స్టాప్ తర్వాతనే ఒక నదుంది. నది పైన ఒక బ్రిడ్జుంది. ఈ బస్సు ఎంత వేగంగా అక్కడి నుండి బస్ స్టాప్ నుంచి వెళ్ళిందో, ఆ బ్రిడ్జ్ పైకెళ్ళి అంతే వేగంగా నీళ్ళలో పడింది. పడితే అందరూ అరుస్తున్నారు, కొట్టుకుంటున్నారు లోపల నీళ్ళలో. నేనెళ్లి దూకి ఆ గ్లాసులు బ్రేక్ జేసి అందరిని లాగుతున్నా బయటికి. నా ఒళ్ళు మొత్తం ఆహ్, మొత్తం తడిచిపోయింది. ఇలా లాగుతున్న అరుపులు, కేకలు వినపడుతున్నాయి. సడెన్‌గా నాకు మెలకువ వచ్చింది. వస్తే నాకిక్కడ స్ నా బాడీ పైన గూడా నాకు చెమటలున్నాయి. నాకేం అర్థం కాలేదు నేనెక్కడున్నానని. చూస్తే పక్కన మా వైఫ్ ఉంది. కొద్దిసేపు తర్వాత అర్థమైంది ఇది నాకు కల అని. అప్పుడు నా లోపల నుంచి వచ్చిన మెసేజ్ ఏంటంటే, ఎందుకంటే నేను మెడిటేషన్ వదిలేసాను. ఎందుకు వదిలాను అంటే, నాకు కోపం. బిజినెస్ జరగట్లేదు, ఏం జరగట్లేదని. కదా! మరి నాకు ఎలా రావాలి మెసేజెసు? డ్రీమ్సో ఏదో విధంగా రావాలి. నేను వేరే వాళ్ళు చెప్తే కూడా వినే పరిస్థితిలో లేనప్పుడు. ఎందుకు లేను? మీరందరూ అంటే అలాంటి ఒక మెంటల్ మెంటాలిటీకొచ్చాను. ఏమన్నా మాట్లాడితే 'పత్రిజీ గ్రేటు, బాబాజీ గ్రేట్' అంటారు గానీ, నా సమస్యలు ఎవడు చూస్తాడని అంటే వేరే ఎదుటి వాళ్ళు చెప్పినా గూడా వినే స్థితిలో లేను గాబట్టి, నాకు కల రూపంలో వాళ్ళొక ఈ అనుభవాన్నిచ్చారు. ఇచ్చి చెప్పిందేంటంటే, "నువ్వు అందరిలాగా పెద్ద బిజినెస్ చేసి బిజినెస్ మ్యాన్ అవ్వడానికి రాలేదు." నిజంగా నా ఆలోచనలు అప్పుడు అలాగే ఉన్నాయి. ఒక సౌత్ ఇండియన్ రెస్టారెంట్ పెట్టాలి. 1-2 చేయాలి. ఒక చైన్ సిస్టమ్‌ని క్రియేట్ జేయాలని. అయితే అక్కడ ఆ అనుభవంతో నాకేం అర్థమైందంటే, ఎంత స్పీడ్‌గా గ్రో అవుతుందో అంత స్పీడ్‌గా డౌన్ ఉంటుంది. ఈ బస్ ఎంత స్పీడ్‌గా వచ్చిందో అంతే స్పీడ్‌గా పడింది. మీ లైఫ్‌లో గూడా మీరెంత స్పీడ్‌గా ఎళ్ళాలనుకుంటారో అంతే స్పీడ్‌గా పడతారు. సో, నువ్వొచ్చింది నీ లైఫ్ పర్పస్ ఏంటో తెలుసుకో. అదేంటంటే ఇలా బిజినెస్‌లు పెట్టి కోట్లు సంపాదించడానికి రాలేదు. నువ్వొచ్చింది ఇలా ఎంతోమంది పడిపోతున్నారు. ఇప్పుడు నీళ్ళలో పడి ఆ బస్సులో కొట్టుకుంటున్నారు గదా! వాళ్ళనెలా అయితే కాపాడావో అలా నువ్వు ఎంతో మందికి ఈ జ్ఞానాన్ని అందించడానికొచ్చావు. కాబట్టి ఇది తెలుసుకో నువ్వు మొదట అని. సరే బయటొచ్చిన తర్వాత మా వైఫ్‌కి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మళ్ళీ నేను మెడిటేషన్‌లో కూర్చున్నా. కూర్చున్న తర్వాత అంతా బానే ఉంది. కానీ లోపల తెలియని ఏదో ఉంది. అరే! ఇదంతా సరే నాకు అనుభవం ఇచ్చారు. కానీ నెలొస్తే రెంట్లు కట్టాలి గదా! ఇప్పుడేంటి పరిస్థితి? షాప్‌నుంచాలా? దాన్ని మూసేయాలా? లాస్ అవుతుంది. మా వైఫ్ ఏమంటుందంటే, "ఇంకా నీ షాప్ గురించి ఎవరికీ తెలీదు గదా!" ఎన్నో నడుస్తున్నాయి. సరే ఒక 2, 3 రోజుల తర్వాత ఒక రెగ్యులర్‌గా ఒక కస్టమర్ వచ్చేవాడు. అబ్బాయి "ఏంటన్నా ఎలా ఉంది బిజినెస్" అని అడిగారు. "ఇలా ఉంది బాబు" అన్నా. అంటే అయ్యయ్యో! ఎక్కడికి 5, 6 కిలోమీటర్స్‌లో చండీగఢ్ యూనివర్సిటీ అని ఉంది. అక్కడ 30,000 మంది స్టూడెంట్స్ ఉన్నారన్న. అక్కడికి రా అన్న నీ బిజినెస్ జరుగుతుంది అని ఆ అబ్బాయి నన్ను తీసుకెళ్ళి వాడే స్థలం చూపించి నాకు ఐడియా ఇవ్వడంతో నేను అక్కడికి షిఫ్ట్ చేశా. షిఫ్ట్ చేస్తే ఫస్ట్ డేనే నా సేల్ 8,000 అలా నాకున్న అప్పులన్నీ కూడా 3-4 నెలల్లో నేను అప్పులన్నీ తీర్చేసా. అలా
అంతా సాఫీగా జరుగుతుంది. అంటే అక్కడొచ్చిన అనుభవానికి, ఇక్కడ నా సమస్యలన్నీ తీరాయి. తీరిన తర్వాత నా రెస్టారెంట్‌కి ఒక తెలుగు అబ్బాయి రెగ్యులర్‌గా వచ్చేవాడు. అప్పుడప్పుడెళ్ళి పక్కనున్న నాన్ వెజ్ రెస్టారెంట్‌లో తినేవాడు. అన్నా, అన్నా అనేవాడు. అయితే ఆ అబ్బాయికి జెప్పా. "అరేయ్! అరే! నువ్వు ఇలా నాన్ వెజ్ తినడం మంచిది గాదు." ఇలా నేను దానికి సంబంధించిన అంతా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేసి, "నువ్వు ఒకవేళ నువ్వు వెజిటేరియన్‌గా మారితే నీకు నా హోటల్‌లో ఫ్రీగా ఫుడ్ ఇస్తాను" అన్నా. వాడికి ఆ వర్డ్ నచ్చింది. అదెందుకన్నా నువ్వు ఫ్రీగా ఎందుకిస్తావు అన్నాడు. దాని గురించి నేను సరే నువ్వు నాకొకసారి మన హోటల్ రెస్టారెంట్ క్లోజ్ అయిన తర్వాత రా నీకు చెప్తానన్నా. అలా ప్రతిరోజు హోటల్ క్లోజ్ చేసిన తర్వాత ఆ అబ్బాయి నా రూమ్‌కొచ్చేవాడు. మేము ప్రతిరోజు ఈ స్పిరిచ్యువల్‌గా డిస్కస్ చేసుకునేవాళ్ళం. తర్వాత మెడిటేషన్ చేసాడు. అలా ఆ అబ్బాయి ధ్యానం చేసేవాడు. 2 నెలల్లోనే వెజిటేరియన్‌గా అయ్యాడు. అయితే ఇప్పుడు ఆ అబ్బాయి 14 పిరమిడ్‌లు కట్టించాడు. పత్రిజీ లాస్ట్ ఇనాగ్రేట్ చేసింది ఢిల్లీలో స్వతంత్ర పిరమిడ్ అని 24/24 ఆ అబ్బాయికి కట్టించిందే. ఒక బీటెక్ స్టూడెంట్ 14 పిరమిడ్‌లు కట్టేయడం అనేది చాలా గ్రేట్. అంటే ఇందులో నాకు అర్థమైందేంటంటే, ఆ ఒక్క అబ్బాయికి నేను ధ్యానం చెప్పడం కోసం పంజాబ్‌కెళ్ళాను. ఆ ఒక్క మెడిటేటర్ కోసం. నేనెప్పుడూ అంత జోక్ జేస్తుంటా. "అరె! నీదే ఆంధ్ర, నాదే ఆంధ్ర. నువ్వేదో అక్కడ పరిచయం అయితే నీకు అక్కడే ధ్యానం చేసేవాడిని గదా! ఇక్కడొచ్చి హోటల్ పెట్టుకొని వచ్చి రాని భాషల్లో మాట్లాడుకొని ఈ పంజాబీ వాళ్ళతో ఎందుకురా నాకు" అంటే అంత జోక్ జేసేవాడిని. అంటే ఒక వ్యక్తికి ధ్యానం చెప్పడం కోసం అక్కడికెళ్ళి అన్ని వర్క్ చేయాల్సొచ్చింది. సో, అయితే 1 సెకండ్ మేడం. మేడం తీసుకోవచ్చా? టైముందా? ఆ! ఒక 10 నిమిషాలు కంటిన్యూ చేయండి సార్. ఓకే. సో, హ్మ్. ఎంత వరకవుతుందో అంతవరకు ఎండ్ జేస్తాను. ఓకే సార్. ఓకే. మీ జర్నీ చాలా పెద్దది గదా! అందువల్ల మాకు కూడా సో, చెప్పండి. ఒకరోజు అంతా బాగుంది. ఒకరోజు నాకు కాలొచ్చింది. ఢిల్లీ కృష్ణ బొమ్మారెడ్డి గారు. కాల్ జేసి, "అరే! పత్రి సార్ మాట్లాడతారంట మాట్లాడు" అని. అప్పుడు పత్రిజీ ఢిల్లీలో ఉన్నారు. హ్మ్. ఓకే. అంటే, "నువ్వు పంజాబ్‌లో ఎలక్షన్‌లో కంటెస్ట్ చేయాలి" అన్నారు. అంటే నేనన్నాను, నాకు హిందీనే కరెక్ట్‌గా రాదు. మరి ఇది పంజాబీ ఇంకేమొస్తుంది అని నేననుకున్నా. సార్ నాకీ పాలిటిక్స్ గురించి ఏం తెలీదు గదా! ఏంటంటే, పాలిటిక్స్ గురించి తెలియాల్సిన అవసరం లేదు నాయనా. మనం రాజకీయ నాయకులు గాదు. జస్ట్ నువ్వు ఈ ఎలక్షన్‌ని కూడా ముందు బెట్టుకొని నువ్వు మన ధ్యాన ప్రచారం జేసుకో అని జెప్పారు. జస్ట్ మనోళ్ళు నిలబడాలిప్పుడు అన్నారు. అంటే ప్రతి చోట, ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి నియోజకవర్గంలో కంటెస్ట్ చేయాలి. సరే ఓకే అని జెప్పాను. అయితే పత్రి సారు చండీగఢ్‌లో ఉన్న ఒక పర్సన్‌తో మాట్లాడి పెట్టారు. ఇట్లా భార్గవ్ అనేవాడొస్తాడు. మీరు వాడికి నామినేషన్‌కయ్యే ఎంపీగా నన్ను కంటెస్ట్ చేయాలి. నామినేషన్‌కయ్యేది ఒక 25,000 అవుతుంది. మీరు డబ్బులు అరేంజ్ చేయండి వస్తారని. వాళ్ళు ఓకే అన్నారు. పత్రి సార్ నాకు చెప్పారు. "ఎళ్లి ఆ వ్యక్తిని కలువు నీకయిపోతుంది పనని." అతనెళ్తే అతను రెస్పాండ్ అవ్వలేదు. అంటే ఆయన ఇస్తానన్నది ఆయన అసలు పట్టించుకోవట్లేదు. ఎళ్తున్నాను 2, 3 రోజులు తిరిగిన తర్వాత నాకర్థమైంది ఈయనెవరని. సో, అప్పుడప్పుడే నాది హోటల్ గూడా అంత కరెక్ట్‌గా జరగట్లేదు. ఈ లోపలే ఫ్రెండ్స్ దగ్గర కొద్దిగా అప్పు జేసి ఈయన చెప్పారు గదా! సో, ఏదైనా ఏ విధంగా అయినా పని అయితే జరగాలి. ఒక 25,000 అప్పు తీసుకున్నా. ఒక 6 నెలల్లో ఇస్తానని. అయితే అంతా బానే ఉంది. ఇంకా 4 రోజులు నేను ఈ నామినేషన్ ఎయ్యాలి. లాస్ట్ డేట్ ఉంది. అంతకుముందు సార్ జెప్పారు. చూస్తే నాదేమో ఓటర్ కార్డ్ ఆంధ్రాలో ఉంది. తిరుపతి. నేనేమో కంటెస్ట్ చేయాల్సిందిక్కడ. నాకు ఎలక్టోరల్ ఫార్మ్ అనేది ఒకటివ్వాలి. వీఆర్‌ఓ. అయితే ఆయనతో మాట్లాడుతున్నాను. ఆయన అస్సలు ఒప్పుకోవట్లేదు. ఏంటి నువ్వు రావాలంటాడు. లేదా ఎన్ని కన్విన్స్ చేసినా ఒప్పుకోవట్లేదు. సో, ఫైనల్‌గా నేనెళ్ళాలన్నా, ఎళ్లి రావాలన్నా నాకు 36,000 ఉంది. ఒక సైడ్ 18,000 ఫ్లైట్ టికెట్టు, ఇంకో సైడ్ 18,000. పోనీ ట్రైన్‌కెళ్దామంటే ఎళ్ళడానికి 2:30 రోజులు పడుతుంది. రావడానికి నా దగ్గరున్నదే 4 రోజులు. క నామినేషన్ ఎయడానికి. ఎంత స్పీడ్ పోస్ట్ చేయాలన్నా గూడా మధ్యలో ఆదివారం ఉంది. అది రాదు. అయినా గూడా ఈయన ఇవ్వట్లేదు. సరే పత్రిజీ పత్రి సార్‌కి నేను కాల్ చేశా. అప్పుడాయన కలకత్తాలో క్లాస్‌లో ఉన్నారు. పత్రి సార్ అసిస్టెంటు మన భానుప్రకాష్ సారు మాట్లాడారు. నేను పత్రి సార్‌కి చెప్తానులే అని. నెక్స్ట్ డే మార్నింగు పత్రి సార్ లేసినప్పుడు ఈ విషయం జెప్పారు. ఇట్లా వాడికి ఇది అవ్వట్లేదు. ఎలా ఏం జేయాలి అని అడుగుతున్నాడని. ఇప్పుడు పత్రి సార్ చెప్తూ అది రావాల్సినప్పుడు వస్తుందిలే పో వాడిని పని జేసుకోమన్నాను. ఆయన నాకు ఫోను జేసి, "అరే! అది వస్తుందంటే నీ పని నువ్వు జూసుకో" అన్నారు.
అదేంటి సార్ దానికేమన్నా రెక్కలున్నాయా? ఎట్లొస్తది సార్? అది నేనన్నా పోవాలా లేదా ఎవరన్నా పంపించాలి. అదొస్తుందిలే ఇది నిజంగా నా జీవితంలో జరిగినాయి. ప్రతిదీ నేను చెప్పేది నిజం. సో, నాకు డౌటు. ఎలా అదంతా తను ఎలా వస్తున్నది? ఎవరెవరా ఎళ్ళాలి, తీసుకురావాలి? ఇదేం జరగకుండా ఎట్లొస్తుంది అని. సరే మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నిద్దామని ఆ వీఆర్‌ఓతో మాట్లాడితే, "సరే నువ్వు ఇంతగా అడుక్కుంటున్నావు గదా! సరే మీ బ్రదర్‌ని ఒక లెటర్ రాపిచ్చి పంపించు నేనిస్తానన్నాడు." అలా ఇప్పుడు ఈయనైతే లెటర్ ఇచ్చాడు. ఇప్పుడు అది ఎలా రావాలి ఇక్కడికి? ఇది సమస్య ఇప్పుడు. నా దగ్గర ఉన్నది ఇంకొక 3 రోజులు. అంటే శుక్రవారం ఇది. అది శనివారం, ఆదివారం. సోమవారం నేను నామినేషన్ ఉంది లాస్ట్. సో, మెడిటేషన్‌లో కూర్చున్నా. కూర్చుంటే నాకు తిరుపతి ఎయిర్‌పోర్ట్ అనే ఒక బోర్డ్ కనపడుతుంది. కూర్చున్న 2, 3 నిమిషాల్లోనే లోపల నుండి వస్తుంది. "నువ్వు తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కి కాల్ చేసి నువ్వు రిక్వెస్ట్ చెయి" అని. నేను మెడిటేషన్ నుండి బయటకొచ్చి నేను గూగుల్‌లో సెర్చ్ చేసి తిరుపతి ఎయిర్‌పోర్ట్ కాంటాక్ట్ నంబర్ తీసుకొని ఫోన్ చేసి అవతల వ్యక్తి ఎవరని కూడా తెలుసుకోకుండా మాట్లాడడం మొదలుపెడుతున్నా. ఏంటంటే, "సార్ ఇలా నాది ఇట్లా తిరుపతి దగ్గర ఇట్లా నా పల్లి. నేనిలా ఎలక్షన్‌లో కంటెస్ట్ చేస్తున్నాను. మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి సార్. సో, ఇలా తిరుపతి నుంచి ఒక చిన్న లెటర్ ఢిల్లీ వరకు నాకు వచ్చేటట్లు మీరు నాకు హెల్ప్ చేయాలని." ఓ 2, 3 నిమిషాల తర్వాత మాట్లాడిన తర్వాత, "బాబు ఒక నిమిషం ఆగు" అన్నారు. "సార్ చెప్పండంటే" ఆహ్, ఏ ఎలక్షన్స్ బాబు" అన్నారు. "నేను ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాను సార్" అన్నా. "నాకు 2 డౌట్లున్నాయి. ఫస్ట్ చెప్పు" అన్నారు. "ఏంటి సార్" అంటే, "నువ్వు గెలుస్తావా" అన్నారు. "నీకు భాషొచ్చా" అన్నారు. "రాదు సార్" అన్నా. "నువ్వు గెలుస్తావా" అన్నారు. "లేదు సార్" అన్నా. "నీకన్నీ తెలిసి కూడా నువ్వెందుకు కంటెస్ట్ చేస్తున్నావు? నువ్వేమైనా పిచ్చోడా" అన్నారు. నేను ఇవన్నీ చెప్పలేను. ఏదో నేను చెప్పా ఆయనేదో ఇన్నట్టుండి ఈడోకటి పిచ్చోడురా అనుకోని, సరేలే రేపు పొద్దున్నే 10:30కి ఫ్లైట్ ఉంది. అంటే తిరుపతి నుంచి ఢిల్లీకి వయా ముంబై. సో, రేపు ఈవినింగ్ 5:30కి రీచ్ అవుతుంది. సో, మీ బ్రదర్‌ని రమ్మను. సో, అంటే సరే సార్ అంటే కౌంటర్ దగ్గర అంటే ఇండిగో కౌంటర్ దగ్గర రమ్మను. నేను మీకు సిగ్నల్ ఇస్తా మీ బ్రదర్‌కి. ఇదో పలానా ప్యాసింజరు ఢిల్లీకెళ్తారని. మీరే వారిని రిక్వెస్ట్ చేసుకోవాల. మేము చేస్తే మాకు జాబులు పోతాయన్నారు. సరే నెక్స్ట్ డే మా బ్రదర్ ఎళ్తే ఆళ్ళు ఎయిర్ హోస్టెస్‌తో మాట్లాడి ఫ్రీగా నెక్స్ట్ డే ఈవినింగ్ 5:30కి నాకు రావాల్సిన లెటరు ఢిల్లీకొచ్చింది. అంటే పత్రిజీ చెప్పింది మనకు ఆ స్థితిలో అర్థం కాకపోవచ్చు. అది నవ్వుగా ఉండొచ్చు. ఆయన ఒకే మాట చెప్తారు. ఆ మాటలో ఎంతో అర్థం దాగి ఉంటుంది. "అది వస్తుందిలే పో" అన్నారాయన. కానీ ఎట్లొస్తుంది, ఎలా వస్తుందనేది మన బ్రెయిన్‌కి అది అర్థం కాదు. సో, ఆ రోజు నాకు ఓహో! ఇలా గూడా జరుగుతాయా అని నాకు ఇది మంచి అనుభవం అయింది. సో, రాత్రికి రాత్రి మేమంతా ఫార్మ్స్ అన్నీ ఫిల్ చేసుకొని, సో, ఎళ్లి ఇది జరిగింది సండే. నేను మాట్లాడింది సాటర్‌డే వాళ్ళతో. సో, నెక్స్ట్ డే మార్నింగ్ మండే. మండే ఎళ్లి మేము డైరెక్ట్‌గా ఢిల్లీ నుంచి నేను కంటెస్ట్ చేస్తుంది ఆనందపూర్ సాహెబ్ అంటే సిటీ నుండి 35 కిలోమీటర్స్ బయట. ఎళ్తే అదే రోజు చీఫ్ మినిస్టర్ వైఫ్ కూడా అదే కాన్స్టిట్యూన్సీలో ఆమె నామినేషన్ ఇస్తుంది. ఒక 4, 5 కిలోమీటర్ బ్లాక్ అది. మేము నడిచెళ్ళాలి. చూస్తే టైం చాలా తక్కువుంది. వెహికల్స్ ఎళ్ళడానికి లేదు. ఎళ్లి ఫైనల్‌గా నామినేషన్ ఇస్తే 27 మంది కంటెస్ట్ చేస్తే అందులో నేనొక్కడిని. నేనొక్కడినే బయట నుంచి. మిగతా వాళ్ళందరూ కూడా పంజాబీ వాళ్ళే. సో, నామినేషన్ అయిన తర్వాత పత్రిజీకి చెప్పడం జరిగింది. సార్ నామినేషన్ ఏసామని. మంచిది నాయన. నువ్వు ఇంకా ఎలక్షన్‌లో క్యాంపెయిన్ చేసుకో అన్నారు. అలా 10 రోజులు హోటల్ క్లోజ్ చేసేసి సో, పంజాబ్‌లో దాదాపు 10,000 పాంప్లెంట్స్ పంచాం. సో, ప్రతి ఒక్కరు నన్నొక డౌట్ అడిగేవారు. ఏంటంటే, ఆధ్యాత్మికత అనేది వేరే, రాజకీయం అనేది వేరే. నువ్వు చూస్తే ఒకే పాంప్లెంట్‌లో నువ్వొక ఆధ్యాత్మిక వ్యక్తిగా నువ్వు చెప్తున్నావు. నేనొక ధ్యానిని. ఇన్ని సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్నాను. ఇంకొక వైపేమో నువ్వు రాజకీయాల్లో కంటెస్ట్ చేస్తున్నానంటున్నావు. అసలు ఈ 2 డెడ్ అపోజిట్ కదా! రెండిటికి సంబంధమే లేదు గదా! మరి అసలు ఏంటి దీని కథ అని అడిగేవారు. దానికి ముందే నేను ఎలక్షన్‌లో క్యాంపెయిన్‌లోకెళ్ళాలంటే ఏదో ఒకటి మాట్లాడాలి గదా! అయితే ఒకరోజు ధ్యానం చేసిన తర్వాత నేను మొబైల్ చూస్తుంటే మొబైల్‌లో ఒక మంచి వీడియో వచ్చింది. సిక్కుల గురువుల్లో ఒకరైన గురు గోవింద్ సింగ్ అని
ఆఖరి గురువు. 10 గురువుల్లో ఒక ఆఖరి గురువు. ఆయన గురించి ఒక మంచి స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటంటే, ఒకసారి ఈ మహమ్మదీయులు ముస్లిమ్స్ ఆయన్ని పట్టుకొని వాళ్ళ కొడుకులు పట్టుకొని ఆయనకు 2 ఆప్షన్స్ ఇస్తారు. ఒకటి, మేము చెప్పినట్లు నువ్వు మీ సిక్కులందరిని గూడా ముస్లింలుగా మార్చు. లేదా అంటే అలా మారిస్తే నిన్ను వదిలేస్తాం. లేదు నీకు సిక్కులే మీదే గావాలంటే మీ పిల్లలిద్దరిని చంపేస్తామని. ఆయన ఆత్మజ్ఞాని కాబట్టి ఆయన నా పిల్లలు పోయినా పర్లేదంటారు. అప్పుడు వాళ్ళిద్దరి పిల్లల్ని గూడా చాలా ఘోరంగా చంపుతారనమాట. చుట్టూ గోడ గట్టి ఒక అబ్బాయిని పెట్టి కిరోసిన్ పోసి చంపేస్తారు. రెండో అబ్బాయిని 2 కాళ్ళకు 2 గుర్రాలకు కట్టి వదిలేస్తే బతుకున్న మనిషి 2గా చీలిపోతాడు. చిన్న పిల్లలు. 10, 12 సంవత్సరాలున్న పిల్లలు. ఈ అనుభవాన్ని నేను రాసుకున్నా తెలుగులో. రాసుకొని మా వైఫ్‌కి హిందీ వచ్చు కాబట్టి హిందీలో దాన్ని బాగా 3 పేజీలు రాసుకొని బాగా ప్రాక్టీస్ చేసి ఎవడు ఏదడిగినా ఇదే చెప్పేవాడిని. అంటే ఆన్సర్ ఎందుకు ఇచ్చేవాడిని అంటే, ఒకవేళ సిక్కుల 10వ గురువు గాని ఆధ్యాత్మికవేత్త కాకపోయి ఉంటే, ఈరోజు సిక్కిజం అనేది లేదు. పంజాబ్ లేదు. ఆయన ఆధ్యాత్మికవేత్త గాబట్టి, అంత ఆ రేంజ్‌లో ఉన్నారు కాబట్టి, తన పిల్లల్ని సాక్రిఫైస్ చేయడం వల్లనే ఈరోజు పంజాబ్ ఉంది. అయితే మనల్ని పాలించే రాజకీయ నాయకులు గూడా ఆధ్యాత్మికవేత్తలయినప్పుడే మనల్ని పాలిస్తారు. కరెక్ట్‌గా మనల్ని చూసుకుంటారు. అలా కాకపోతే వాళ్ళు నా భార్యకు, నా పిల్లలకు ఆస్తులను సంపాదించుకొని ఏమీ చెయ్యరు. కాబట్టి ఒక ఆధ్యాత్మికవేత్తే రాజకీయ నాయకుడవ్వాలి అని. ఈ ఆన్సరు ప్రతి ఒక్కరికి నచ్చేది. వచ్చిరా అని హిందీలో నేను జెప్పేవాడిని. వాళ్ళేమో పంజాబీసు. అయితే ఎలక్షన్ అయిన తర్వాత మేము కంటెస్ట్ చేసాం. నేనేమో ఫోటోలో బిజీ ఉన్నా. నాకొక కాలొచ్చింది. మాధవి గారు. మాధవి కార్తిక్ గారు. "అరేయ్! నీకు ఎన్ని ఓట్లొచ్చాయో తెలుసా?" అన్నారు. అసలు ఓట్ల కోసం మనల్ని కంటెస్ట్ చేయలేదు గదక్కా! నాకు లేదు. అసలు అది గాదురా నీకు తెలుసా అంటే, లేదన్నా. నీకు 2800 ఓట్లొచ్చాయరా అన్నా. సో, ఫస్ట్ టైమ్ అసలు తెలియని వ్యక్తిని, భాష రాదు. నాకన్ని ఓట్లు ఎక్కడి నుండొస్తాయి? తిప్పి కొడితే 50 మంది ధ్యానులు లేరు అక్కడ. ఎందుకంటే నేనెక్కడో కంటెస్ట్ చేస్తుంది బయట. అయితే ఈ మధ్యలో ఒక విషయం జరిగింది. ఎవరైతే ఆ పంజాబ్‌లో మెడిటేటర్స్ ఉన్నారో, ప్రతిసారి వచ్చినప్పుడు మైకులు పట్టుకొని మాట్లాడేస్తారు స్టేజ్ పైన. అయితే ఎప్పుడైతే నేను ఎలక్షన్‌లో కంటెస్ట్ చేశానో, అప్పుడు వాళ్ళు నన్ను జాలి చూపించడం మొదలుపెట్టారు. "నీకేమైనా బుద్ధుందా? ప్రతిసారి చెప్తే కంటెస్ట్ చేస్తావా?" అంటే మరి చేయాలి గదా! మరి ఆయనొచ్చినప్పుడే మైకులు పట్టుకొని మాట్లాడేస్తాం. మరి ఆయన లేనప్పుడు ఆయన గురించి ఎలా మనం తప్పుగా మాట్లాడతాం? ఎలా ఆయన్ని తక్కువ చేస్తాం? ఆయన జెప్పారంటే ఏదో ఉంటుంది. ఏదో లేకుండా చెప్పడు. అయితే తర్వాత నాకు తెలిసిందేంటంటే, ఆయన చాలా మందినడిగితే ఎవరు ఒప్పుకోలేదు. ఆఖరికి నాకు జెప్పారు. అయితే వాళ్ళు అరే 5 ఓట్లొస్తే చాలు, 10 ఓట్లొస్తే చాలు అనేవాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఓట్లనేది లేదు కదా! ఆ రోజు నాకు దాదాపు ఆ పంజాబ్‌లో ఉన్న ప్రతి ఒక్కరు ఫోను జేసి మెడిటేటర్స్. 20, 30 కాల్సొచ్చింటాయి. తర్వాత ఒక సెపరేట్‌గా మెడిటేషన్ క్లాస్ పెట్టారు దీనిపైన. ఈ విషయం ఎందుకు చెప్పానంటే, ఒక డమ్మీ వ్యక్తి, భాష రాదు, ఏజ్ లేదు, ఏమీ లేవు నాకు పంజాబ్‌లో. బ్యాంక్ అకౌంట్ లేని వ్యక్తిని తీసుకెళ్ళి నాకు అన్ని ఓట్లొచ్చాయి. అయితే 27, 27 మంది నిలబడితే మనది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా 10వ స్థానం. అంటే మన వెనకాల ఇంకా 17 మందున్నారు. సో, ఈ విషయం నేను ఎందుకు చెప్తానంటే నాకొచ్చింది కాదు. గురువు అనుకుంటే ఏమీ లేని వాడిని కూడా ఏ రేంజ్‌లో తీసుకెళ్ళి చూపిస్తాడు సమాజానికంటే ఇదొక ఉదాహరణ. సో, థాంక్ యూ మాస్టర్స్. ఇంకా చాలా అనుభవాలున్నాయి. కానీ టైం సరిపోవట్లేదు. సో, థాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం నెక్స్ట్ ఎప్పుడన్నా మనకు టైం కుదిరినప్పుడు మనం మాట్లాడదాం. నేను చెప్పిన ప్రతి అనుభవం నిజం. ఇందులో ఎవరిని కన్విన్స్ చేయడానికి గాని, ఎవరిని మెప్పించాలని గాని, ఒక్క వర్డ్ కూడా ఎక్స్‌ట్రా చెప్పలేదు. ఎందుకంటే మా వైఫే ప్రూఫ్. నా వైఫ్ కూడా మెడిటేటర్. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చెప్పింది నిజం మాస్టర్స్. ఇదేదో సినిమా కథ కాదు. నా లైఫ్‌లో జరిగిన అనుభవం మీతో షేర్ చేశాను. ఇలాంటివి ఎంతో మందికి జరిగాయి. కొంతమంది చెప్పుకుంటున్నారు. కొంతమంది చెప్పుకోవట్లేదు అంతే. సో, ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే, ధ్యానం అనేది ఒకటుంటే ఇంకా అది మనల్ని ఏ ఫీల్డ్‌లోకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా మనల్ని టాప్‌లోకి తీసుకెళ్తది. అయితే సరైన ధ్యానం ఉండాలి. ఏదో చేస్తున్నాంలే ధ్యానం అంటే కుదరదు.
దాన్ని పట్టుకుంటే సాధించాలని తపనతో దాన్ని ప్రేమించి ప్రతిరోజు సాధన చేస్తే ఖచ్చితంగా మిరాకిల్స్ మన ఇంట్లో వాళ్ళే మనల్ని చూసి ఆశ్చర్యపోయే రేంజ్‌లో మనం వెళ్తాం. అంటే వేరే ఆశ్చర్యపోవాలని మనం ఎప్పుడు చేయకూడదు. కానీ దాన్ని నిష్టగా చేసినప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళకే అరే! ఒక మనిషి ఇన్ని చేయగలడా? ఎక్కడ ఆంధ్ర? ఎక్కడ తిరుపతి? ఎక్కడ హైదరాబాద్? ఎక్కడ బెంగుళూరు? ఎక్కడ గుజరాత్? ఎక్కడ పంజాబ్? ఎక్కడ హర్యానా? ఎక్కడ రాజస్థాన్? ఇప్పుడు బీహార్. ఇవంతా చెప్పుకోవడానికి కాదు. ఇవన్నీ ప్రతీది కూడా జాబ్ పరంగా మేమెళ్ళాల్సొచ్చింది. దానికి తోడు మా గురువుగారు మాకు ఇప్పుడు గూడా బీహార్‌లో ఉన్నానంటే పత్రిజీ గారు చెప్పడం వల్లనే మేమిక్కడికొచ్చాం. సో, థాంక్ యూ మాస్టర్స్. నేను చెప్పేదొక్కటే. మెడిటేషన్ గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువే. సో, దాన్ని అంతు చూడాలంటే మనకు మనంగా ధ్యానం చేసినప్పుడే దాని యొక్క రుచి, దాని యొక్క శక్తి అన్నీ మనకు తెలుస్తాయి. సో, దయచేసి మీరందరూ కూడా ధ్యానం చేయండి. థాంక్ యూ సో మచ్ మేడం. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో థాంక్ యూ మచ్. మేడం. మీ అనుభవం ప్రతి ఒక్కటి ఎంతో స్ఫూర్తిని. అంటే మనం చేసే పని, ఆ గురువు మీద నమ్మకం, గురువునే మళ్ళా ఏంటి ఈ పరిస్థితి అన్నా కానీ, నువ్వే తెలుసుకోవాలని సార్ ఇచ్చిన స్ఫూర్తి. ప్రతీదీ అది మీరు మాటల్లో చెప్తున్నా, మేము దాన్ని ఆ ప్లేస్‌లో మేముంటే ఎలా ఫేస్ చేస్తాము అన్న దానిలాగా నాకైతే అనిపించింది సార్ చాలా. అంటే మనకి భౌతిక జీవితం అంతా అందరికి అన్ని పరిచయం ఏం ఉండదు. పూలపాట ఏం గాదు. ఇక్కడ మనకేదైనా ఫేస్ చేస్తున్నాము అంటే దాని నుంచి మనం ఇంకా ఇంకా బాగా త్రూ అవుతున్నాము అన్నది ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ అని జెప్పొచ్చు. థాంక్ యూ. వండర్‌ఫుల్ సార్. నాకైతే మాటలు రావట్లేదు. ఇంకొకసారి మీ సమయం చూసుకొని మళ్ళా మీకు రేపటి నుంచి అక్కడ ధ్యాన యజ్ఞం గూడా ఉంది. హ్మ్. ఈ అవును. ధ్యాన యజ్ఞాలు చేయటానికి కానివ్వండి, ఒక్క రూపాయి లేని స్థితి నుంచి ఎంతైనా చేయగలం అన్న స్థితికి మీరు తయారయ్యారు అంటే దాంట్లో ప్రతి దాంట్లో పత్రిజీ స్ఫూర్తి. ఇప్పుడు విన్న మేమే గాదు ఎంతో మందికి మీరన్నట్లు ఎంతో మంది ఇలాంటి వారు ఉన్నారు. మరి పత్రిజీ ఆశయ సాధనలో భాగస్వాములయ్యి చేస్తున్న ప్రతి ఒక్క మాస్టర్‌కి వేల వేల కృతజ్ఞతలు. మీకు పర్సనల్‌గా ఇంకొకసారి చాలా చాలా కృతజ్ఞతలు సార్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. నాకీ అవకాశం ఇచ్చినందుకు మీకు నిజంగా నేను థాంక్స్ చెప్తున్నాను. సారీ గూడా జెప్పాలి. మీరు నన్ను చాలా సార్లు అడిగినట్లున్నారు. సో, మీరు మన టీమ్ నుంచి కాల్సొచ్చాయి మేడం. నాకు అపర్ణ గారు జెప్పారు. కానీ నేనిక్కడ బిజీగా ఉండడం, ఇక్కడ ఈ వర్క్స్‌లో నాకు కుదరకపోవడం, నాకు చిన్న బాబున్నాడు. వాడు పడుకోవడం రాత్రి 1, 2 గంటలవుతుంది. సో, మా వైఫ్ ఫుల్ బిజీ. నేను నా బాధ్యతంతా వాడిని తీసుకున్నా. సో, నేను ఈ వర్క్స్‌లో బిజీ ఉండి నేను చాలా సార్లు రిజెక్ట్ చేశాను. సో, బట్ లాస్ట్ టైమ్ మీరు 2, 3 రోజుల ముందు అడిగినప్పుడు నాకేం కరెక్ట్‌గా అనిపియలేదు. ఇన్ని సార్లు రిజెక్ట్ చేయడం ఇది కరెక్ట్ కాదు. అది అని సరే నేను వస్తాను మేడం అని జెప్పాను. సెషన్ ఇవ్వడానికి. సో, థాంక్ యూ సో మచ్ మేడం. సో, థాంక్ యూ. వర్డ్స్ రావట్లేదు నాకు కూడా. సారీ ఓకే. ఏం వద్దు సార్. థాంక్ యూ అంతే. మీరింత బిజీ ఉంటారని తెలిసి కూడా మీ అనుభవాలు అందరికీ అంటే ఇంకా ఇక్కడ మనకి ఎక్కువ కొత్త వాళ్ళు ఇది వాచ్ చేస్తూ ఉంటారు. అందరికీ వెళ్ళాలి. అంటే ఒక వీడియోని మనం పంపించి వాళ్ళకి చూడమని చెప్పిన దానికన్నా డైరెక్ట్‌గా ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు వింటే ఇంకా ఎక్కువ వాళ్ళకి బావుంటుంది. నాకు కూడా అనుకోండి. మళ్ళా నా స్వార్థం కూడా ఉంది. అందుకోసం మిమ్మల్ని మీరంత బిజీ ఉన్నా మీకెప్పుడు వీలుంటే అప్పుడు రండి అనేసి అన్ని సార్లు అడిగాను సార్. నా మాట మన్నించి మీరొచ్చినందుకు థాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ మరి చూసారు కదండీ! మేలుకొలుపు అని పెట్టారు మేడం మీ క్లాస్ ఈరోజు అందరికి. హుహు. హ్మ్. మరి ప్రతి ఒక్క మాస్టర్ ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో మనకి సార్ ద్వారా ఇంకొకసారి గుర్తు చేయబడ్డాయి. మరి పత్రిజీకి మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇప్పటితో ముగించుకొని మరి మళ్ళా తరువాత దట్ ఈస్ పత్రిజీ కార్యక్రమంలో కలుసుకుందాం. ఇప్పుడు కూడా దట్ ఈస్ పత్రిజీ అనే చెప్పారు సార్. అన్నీ చెప్పినారు టోటల్‌గా. అది మరి సార్ వల్ల ఎంతో మంది జీవితాల్లో మార్పులు, సమస్త జీవరాశి ఇప్పుడిలా ఉంది అంటే, దానికి సార్ ప్రత్యక్ష కారణం. మరి దానికి సహాయపడుతున్న ప్రతి ఒక్క మాస్టర్ 'మహా అవతార్ బాబాజీ నేను వేరు కా' 'మహా అవతార్ బాబాజీ' ద్వారానే 'పత్రిజీ నేను వేరు కాదు' అని మనకి అక్కడి నుంచి సందేశం రావటం. ఇలా ఎంతో మంది గురువుల సందేశాలు మనం తీసుకుంటున్నాం. అయితే దాన్ని మనం ఆచరించి పూర్తి విశ్వాసంతో పనిచేసినప్పుడే ఆ ఫలితాలు మనం అనుభవించగలుగుతాం. మరి మనం ఆచరిద్దాం. అందరికీ ఆచరింపజేద్దాం. మరొక్కసారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలతో ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించుకుందాం. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ మేడం.